గాంధీ దర్శన్ ఈ కార్యక్రమంలో మనకు ఒక ముఖ్య అతిథి మరియు గాంధీయవాది డాక్టరేట్ ప్రపంచంలో అన్ని యూనివర్సిటీల్లో గాంధీ గురించి, గాంధీ యొక్క చరిత్ర, గాంధీ యొక్క ఫిలాసఫీ గురించి చెప్పిన వ్యక్తి డాక్టరేటు వాసవోటి ప్రసాద్ గారు. వారు స్వచ్ఛంద సంస్థలు నడిపిండ్రు. ప్రతిదీ ప్రోగ్రాం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఫస్ట్ లెక్చరర్గా ఆయన ప్రారంభించి ఆయన లెక్చరర్గా స్టార్ట్ చేసి లెక్చరర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ కాలంలో రిజైన్ చేసి సేవా కార్యక్రమం చేసుకుంటూ అన్ని ఉద్యమాలలో పాల్గొని అలా అనుభవాలు కూడా చాలా ఆ కాలంలో చాలామంది అనుభవాలతో ఆయన ముందుకు సాగి ప్రపంచంలో ప్రతి యూనివర్సిటీలో కూడా గాంధీ యొక్క థాట్స్, గాంధీ యొక్క సిద్ధాంతాల గురించి చెప్పిన వ్యక్తి వాసవోటి ప్రసాద్ గారు. ఇవాళ ఆయనను కలవడం మనందరికి కూడా శుభసూచకం. ఆయనతో మన అనుభవాలు, ఆయన యొక్క చెప్పే విధానాలు కూడా మనకు ఫ్యూచర్లో జీవితాల్లో ఎక్కడో ఉపయోగపడతాయి మనకు. ఎందుకంటే వారి యొక్క చూసినవి చేసినవి ఎక్కడ విన్నవి మనకు చెప్పడంలో మనకు ఎక్కడైనా ఉపయోగపడతాయి. అటువంటి వ్యక్తి ప్రసాద్ గారు ఈ ముఖ్య అతిథిగా ఉండడం, మన ఈ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో ఫస్ట్ మేము అధ్యక్షుని కావడం, ఫస్ట్ మీటింగ్ మీతో కావడం చాలా సంతోషం. మహా వ్యక్తులతోని, గాంధీ యొక్క సిద్ధాంత వ్యక్తులతో మేము ఇవాళ జరుపుకోవడం మాకు చాలా సంతోషం. జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కూడా ఆదాబ్ హైదరాబాద్ సత్యమన్న అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. అన్న ఎవరు పిలిచినా, ఎక్కడ పిలిచినా, 10 మంది కానీ 5 మంది కానీ 100 మంది 1000 మంది ఉన్నా సరే అన్న మీరు రాండి అంటే వస్తాడు. ఆ కార్యక్రమం సత్యమన్న పిలవడం రావడం, ఆదాబ్ హైదరాబాద్ ఎడిటరు సత్యం గౌడ్ గారు అని మా అన్న, ఆయన ఈ స్థాయిలో మేము ఇట్లా ఉండడం అంటే అన్న కూడా కారణం దానికి. ఇట్లా మేము ఉండడం కూడా అన్న ఒక మంచితనం. అన్న మేము ఇది చేస్తున్నాం అంటే చేయండి మీరు అంటాడు, రాండి నేనున్నా, మేము చూసుకుంటాం, మేము ఉంటా మీకు అని చెప్పినందుకు అన్నకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ జర్నలిస్టు మీరు ఈ ఏరియా మీ నియోజకవర్గం వాళ్ళు వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి జర్నలిస్టుకి అందరికీ, మీ నియోజకవర్గ జర్నలిస్ట్ అందరికీ కూడా ఆదాబ్ హైదరాబాద్ తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ జర్నలిస్టు యొక్క యూనియన్ యొక్క సిద్ధాంతాలు, దాని యొక్క విధి విధానాలు అన్న రాష్ట్ర అధ్యక్షులు కపిల ప్రసాద్ అన్న ఉన్నాడు. ఆయన ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ ఉద్యమంలో జర్నలిస్టుగా ఫస్ట్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఫస్ట్ ఉద్యమ నాయకుడు ఆయననే జర్నలిస్టులా. ఆ కాలంలో రోడ్డు మీద కూర్చొని జర్నలిస్టులు అరెస్ట్ అయిన వ్యక్తులలో ఈయన ప్రధాన అన్న కపిల ప్రసాద్ అన్న రాష్ట్ర అధ్యక్షులు. ఆ అన్న జర్నలిస్టు, ప్రతి జర్నలిస్టు కూడా ఏం జరిగినా అది మంచి జరిగితే, అది జర్నలిస్ట్కి అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి రాత్రి కానీ పగలు కానీ అక్కడ వచ్చి నిలబడే వ్యక్తి ప్రసాద్ అన్న గారు. దీనికి అధ్యక్షులు ఉన్నారు. మీకు ఏదున్నా కూడా ఆపద, ఏదన్నా ఇబ్బంది ఉన్నా, ఏదున్నా కానీ మంచి చెడు ఉంటే మేము ఎవరము రాము. దాని గురించి ఏదో మీరు బ్లాక్ మీద ఫోన్ చేసి మీరు అన్న మీరు రాకపోతున్నారంటే దానికి మేము ఎవరము, ఏ యూనియన్ కూడా సపోర్ట్ చేయదు. మీకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం నిలబడే వ్యక్తులం, ప్రధానంగా మేము నిలబడే వ్యక్తులం. అది దాని కొరకు మేము యూనియన్లో ఉన్నాం. అందరూ ఉన్నారు. దానికి అందరూ అన్న సత్యమని ముఖ్య సలహాదారు సంస్థకు అన్న ఉన్నారు, ప్రసాద్ అన్న ఉన్నారు, సాయి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్. మీకు అందరికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీ యూనియన్ బలోపేతం చేసుకోండి. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము వచ్చి ఉండడానికి రెడీగా ఉన్నాం. తర్వాత ఈ యూనియన్ గురించి చెప్పడానికి ప్రసాద్ అన్న మాట్లాడాలి. అందరికీ నమస్కారం. అన్నా ప్రధానంగా మనము మొన్ననే కొత్తగా కొంతమందిని నియమించుకున్నాం. వాళ్ళలో రామకృష్ణను గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడిగా నియమించుకోవడం, అట్నే మాకు సత్యమన్న నిజంగా కూడా మాకు కొండంత అండ ఇప్పుడు. ఎందుకంటే మేము ఆయన్ని మన యూనియన్కి మనందరికీ ప్రధాన సలహాదారుగా వేసుకున్నాం. ఆ సలహాదారు అనేది పేరు మాత్రమే, కానీ ఎందుకంటే పెద్దగా ఇంక నుంచి నడపాల్సింది, ప్రధానికి సూచనలు సలహాలు చేయాల్సింది అవన్నీ సత్యమన్ననే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటాడు కాబట్టి మిగతా వాటిల్లో ఇన్వాల్వ్ చేయలేకపోయినా ఒక సలహాదారుగా మాకు ఉండండి అని చెప్పడం జరిగింది. 2012లో మనం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు కృష్ణమోహన్ అన్న ఇంకా చాలామంది ఈ దీంట్లో సభ్యులు 2013లో ఒక పెద్ద మహాసభ పెట్టినాం. చాలా పెద్ద మహాసభ
ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు అన్న రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ అదంతా చూస్తూ ఉండే. మిగతా చాలామంది అప్పుడు ఉద్యమంలో మనతో పాటు కలిసి వచ్చిండ్రు. రాను తెలంగాణ మూమెంట్లో చాలా బలంగా మూమెంట్ చేసినాం. దేశం అంటే ఈ రాష్ట్రం బయట కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి దక్కింది. మనకు ఆల్ ఇండియాలో IFWJ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అనేది మనం ఆ సంఘానికి ఆల్ ఇండియాలో అఫిలియేషన్లో ఉన్నాం. మనం ఈ ఆల్ ఇండియా అఫిలియేషన్స్లో ఉన్నప్పుడు కర్ణాటకలో పెద్ద సభ మన జరిగినప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రీ ప్లాన్గా మనం ఒక బస్సు తీసుకొని పోయినాం. ఎందుకంటే అక్కడికి చిదంబరం, అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం వస్తూ ఉన్నాడు. చిదంబరంను ఖచ్చితంగా నిలదీయాలి, అవసరమైతే దాడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పోయినాం. చాలా పకడ్బందీ ప్లాన్గా పోయినాం. ఎందుకంటే మూమెంట్ అట్లా ఉంది, తెలంగాణ మూమెంట్ అట్లా ఉంది, ఎక్కడ దొరుకుతలేడు, ఇది మనదైనా సరే మనం ఆడ నిలదీయాల్సిందే అని చెప్పి పోయినాం. పోయిన తర్వాత ఆయన అదృష్టమో మన అదృష్టమో చిదంబరం రాకుండా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినారు ఆ సమావేశానికి. మల్లికార్జున ఖర్గే గారిని కూడా వచ్చినాం కాబట్టి ఇంక ఎవరిని నిలదీయాల్సింది, ఎందుకంటే ఒక ఇష్యూ అవుతుంది అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. రాష్ట్రం బయట అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయ్యి అక్కడ జైలుకు పోయినాం. జైలుకు పోతే స్టేషన్లో పోయిన తర్వాత దాదాపు 16-17 మంది మీద కేసులు అయినాయి. అక్కడ స్టేషన్లో పోయినాం. పోతే ఆయన బెయిల్ ఇస్తా వెళ్ళిపోమని చెప్పిండు. బెయిల్ వద్దు, మేము జైలుకు పోతామని చెప్పినాం. ఎందుకంటే మనం వీళ్ళు రాసుకుంటాడు వెళ్ళిపో అంటాడు. అంటే ఒక రోజంతా కూర్చున్న పెట్టుకొని వాళ్ళు అక్కడ కేసు బుక్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాను. అప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫోన్లు చేసిండ్రు. ఎన్ని చేసినా చాలామంది వచ్చిండ్రు అక్కడికి. మీరు పొండి అంటే లేలే, ఇది రికార్డ్ కావాల్సిందే, కేసు కావాల్సిందే. ఎందుకంటే మనకు తెలియాలా ఈ ఇష్యూ ఏంది అనేది. ఆ సందర్భంగా జరుగుతున్నప్పుడు అట్లా కొందరికి తెలుగు కూడా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ ఎస్ఐ అన్నాడు వెళ్ళిపోండి అంటే, వాళ్ళు వెళ్ళిపోరు సార్, ఎందుకంటే వాళ్ళ పేరు రికార్డులో రావాలి, తెలంగాణ ఉద్యమకారులు కదా, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఉద్యమం చేసినారు, ఉద్యమకారులనే గుర్తింపు వస్తుంది కదా, అందుకని ఆగుతున్నారు అంటే. ఆ ఎస్ఐ ఒక మాట చెప్పిండు ఆయన, చాలా గొప్ప మాట చెప్పిండు. అసలు తెలంగాణలో ఉద్యమకారులు కాందేవరు అని చెప్పిండు ఆయన. కర్ణాటకలో మాట తెలంగాణలో తెలంగాణ కోరుతూ ఉద్యమం చేయనట్టు ఒకటి అక్కడ ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుండ్రు. వీళ్ళే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుండ్రయా, తెలంగాణ వాళ్ళు అందరూ ఉద్యమకారులు అని చెప్పినాడు. అంటే తెలంగాణ మూమెంట్ ప్రభావం పక్క రాష్ట్రాలపైన అట్లుంది, అంత బలమైన ఉద్యమం జరుగుతుంది అని. దానికి కారణం ఏంది, ఎవరైనా చెప్పగలుగుతారా? దానికి కారణం జర్నలిస్టులమే. ఎందుకంటే దానికి కారణం ఎందుకు జర్నలిస్టులం అని చెప్తున్నామంటే, ఈ భావాన్ని, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని మనం అంత పెద్ద ఎత్తున భావవ్యాప్తిని ప్రచారం చేయగలిగినాం. మనం దాన్ని జనంలోకి తీసుకుపోగలిగినాం. ఆ ప్రచార సాధనాలు కనుక మనం ఒక ఏకోముఖంగా మనం ఆ ఉద్యమానికి మద్దతు చేయకపోతే అంత పెద్ద మద్దతు మనకు లభించేది కాదు. సార్కి తెలిసి ఉంటుంది. అప్పుడు 69 మూమెంట్ అప్పుడు కూడా 69 మూమెంట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత బలంగా ఉందో తెలంగాణ వ్యతిరేకత కూడా అంతే బలంగా ఉంది. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా అంతే బలంగా ఉన్నది. అప్పుడు రోడ్ల మీదకి వచ్చి సమైక్యవాదులు కూడా ధర్నాలు చేశారు. మన వాళ్ళు చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ బయట కానీ తెలంగాణ వద్దని కూడా అంతే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి 69లో. కానీ 2001 నుంచి మొదలైనటువంటి ఉద్యమంలో వ్యతిరేక ఉద్యమాలు తెలంగాణలో జరగలే. దానికి కారణం ఏంటంటే మీడియా మొత్తంగా మనం తెలంగాణకు కట్టుబడి ఉండి తెలంగాణ కోసమే పనిచేసినాం. మనం రాసినటువంటి వార్తలు, మనం చెప్పినటువంటి వార్తలు, ఈ ప్రచారం ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిచ్చింది. ఎందుకు ఇచ్చింది? నిజంగా సత్యమన్న లాంటి వాళ్ళు ఇవాళ ఆయన పత్రిక పెట్టుకున్నాడు. ఆయన మీద ఎవడో ఒత్తిడి లేదు, ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ ఒక సంస్థలో పనిచేసేటువంటి నేను TV5లో బ్యూరో చీఫ్గా ఉన్నా. నాకు బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే నా యాజమాన్యం ఆంధ్ర యాజమాన్యం. నేను మాట్లాడితే ఇబ్బంది, అయినా మాట్లాడితే ఇబ్బంది అని చాలామంది మూకోలేదు, మాట్లాడినాం. కానీ అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉండే. నేను స్క్రీన్ మీద కూర్చోగానే ఫోన్ వస్తుండే, ఈ మాట మాట్లాడొద్దు, ఆ మాట మాట్లాడొద్దు అని. అరే అట్లెట్లుంటుంది, నేను కూర్చున్నాక నేను మాట్లాడకపోతే కరెక్ట్ కాదు కదా అని అట్లా అనేక రకాల సంఘర్షణలు పడ్డాము, అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయినా వ్యాప్తి మన యొక్క ఉద్యమ వ్యాప్తిని తీసుకుపోవడానికి ఉపయోగపడ్డది. అట్లనే అప్పుడు చిన్న పత్రికల వాళ్ళు చాలా పెద్ద ఉద్యమం చేశారు. వాస్తవంగా పేరు రావాల్సింది ఒకరికైతే ఒకరికి వచ్చింది, అదంతా తెలంగాణలో తెలుసు మన అందరికీ. కానీ చిన్న పత్రికల వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళే దానికి యజమానులు కాబట్టి, వాళ్ళే ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ చిన్న పత్రికల్లో పనిచేసే ఎడిటర్లు కానీ, స్ట్రింగర్లు కానీ, రిపోర్టర్లు కానీ, సబ్ ఎడిటర్లు కానీ ఒక్క పిలిపిస్తే రోడ్ల మీద వచ్చి నిలబడ్డారు, విపరీతమైనటువంటి వార్తలు రాసిండ్రు. అదంతా కూడా ఈ మొత్తం జర్నలిస్టు సమాజం చేసినటువంటి మొత్తం ఒక ఉద్యమానికి చేసిన మద్దతు 90% అయితే మిగతా ప్రజానీకం అంతా చేసింది కూడా 10%.
నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే మనం కొన్ని ఇప్పుడు ఉదాహరణకి కుత్బుల్లాపూర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు మూమెంట్ చేస్తలేడు అనుకుందాం, చేయలే అప్పుడు వాడు ఉద్యమంలో రాకపోతే మనోళ్ళు ఏం చేసిందంటే అరే మూర్ఖుడా నువ్వు రాకపోతే వెనకబడిపోతావు, నువ్వు ఉద్యమంలో లేకపోతే నీకు కష్టమవుతుంది, నువ్వు ఉద్యమంలోకి రా అని చెప్పి పోయి నిలబడి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మూమెంట్లోకి తీసుకొని వచ్చిర్రు తెలంగాణ ఉద్యమకారులుగా జర్నలిస్టులు. వాస్తవంగా కేసీఆర్ను కూడా మూమెంట్లోకి తీసుకొచ్చింది జర్నలిస్టులమే. 2001 ముందు కేసీఆర్కు తెలంగాణ సోయి లేదు. పాషం యాదగిరి లాంటి జర్నలిస్టులు లేకపోతే ఇంకా చాలామంది ఆయనకు బ్రెయిన్ వాష్ చేసి ఆయన్ని ఉద్యమంలో తీసుకురావడానికి కూడా జర్నలిస్టులే ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఏమైందో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అత్యధికంగా వెనుకబడేసి ఇబ్బందుల పాలవుతుంది కూడా తెలంగాణలో జర్నలిస్టులమే. ఎంత ఉద్యమం కోసం ఉద్యమము కావాలి అని చెప్పి ఎంత కొట్లాడి ముందరికి వచ్చినామో అంత వెనుకబడిపోయింది తెలంగాణలో జర్నలిస్టులు. ఎందుకు జరిగింది ఇదంతా అంటే ఒక పాలన మారింది, పాలకులు మారిండ్రు కానీ పాలన మారలే. అప్పుడుండే రాజశేఖర రెడ్డి పోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి పోయి కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ పోయి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, అంతే. వ్యక్తులు మారిండ్రు కానీ పాలన మారలేదు. దానికి ఒకటే ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పత్రికలు ఉన్నాయి. ఆ పెద్ద పత్రికలు వాళ్ళ సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఒక ఏదన్నా 15th ఆగస్టో లేకపోతే 26 జనవరో లేకపోతే దసరానో దీపావళికో పత్రికలు యాడ్స్ ఇస్తాయి, ఏది ప్రభుత్వాలు యాడ్స్ ఇస్తాయి. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ రావడం వల్ల ఆ పెద్ద పత్రికలు ఆంధ్ర యాజమాన్యాల కింద ఉన్న పత్రికలకు ఏమైందంటే తెలంగాణ యాడ్ వస్తుంది ఒక ₹1, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్ర నుంచి కూడా ₹1 యాడ్ వస్తుంది. తెలంగాణ విడిపోవడం వల్ల వాడు ఆంధ్ర నాయకత్వంలో ఉండే ఒక ప్రధాన పత్రికలు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పత్రికలకు 2 కోట్ల లాభం అయిందంటే ₹1 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, విడిపోయినటువంటి ఆంధ్ర ప్రభుత్వం ₹1 ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ వాళ్ళకి ఏమన్నా ఖర్చు పెరిగిందా, వాళ్ళు ఏమన్నా వేరే ఏమన్నా ఎక్కువ మందిని పెట్టిండ్రా అంటే కరోనా తర్వాత చాలామందిని తీసేసిండ్రు, ఖర్చులు విపరీతంగా తగ్గినాయి వాళ్ళకు, కానీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ అదే చిన్న పత్రికల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు సత్యమన్న లాంటి వాళ్ళు ఉన్నారు, పత్రిక నడుపుతున్నారు, ఓ టీవీ నడుపుతున్నారు, లేకపోతే చాలామంది నడుపుతున్నారు, వాళ్ళ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మిగతా అన్ని పత్రికలతో పాటుగా చిన్న పత్రికలు ఎంతో కొంత యాడ్స్ వచ్చేటి, టారిఫ్ ఉండే, వాటికి ఆదాయం ఎంతో కొంత ఉండేది, పత్రికలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటైన తర్వాత చిన్న పత్రికలు అన్నింటినీ పక్కన పెట్టేసిన ఆయన ఎందుకు పెట్టేసినా నాకు అర్థం కాదు. మొత్తం తెలంగాణ మూమెంట్లో ఎన్ని పత్రికలు అయితే పనిచేసినా అన్ని పత్రికలు పక్కకు పోయినాయి. పక్కకు పోయి అప్పుడు చాలా వాటిలలో మనము యాడ్ వేస్తుండే చూస్తుంటాం కదా, ఓ రోరి తెలుగోడ తగదింక అడ్డుగోడ అని చెప్పి గజల్ శ్రీనివాసు పాట రాసిండు. అది ప్రతిరోజు ప్రతి అరగంటకు ఒకసారి మనకు టీవీలో లేదంటే మన మధ్యన అడ్డగోడ వద్దు, తెలుగు వాళ్ళమంతా ఒకటే కలిసి ఉండాలి అని చెప్పి పాట రాసిండ్రు, ప్రచారం చేసిండ్రు. అట్లాంటి ఛానల్స్కేమో అట్లాంటి పత్రికలకేమో ఇవాళ 2 ఆదాయం వస్తున్నది. ఉద్యోగాలు మన వాళ్ళ ఉద్యోగాలు తీసేసారు, మన వాళ్ళకు ఉపాధి లేకుండా చేసారు, ఆదాయం మాత్రం వాళ్ళకి 2 వస్తున్నది. కానీ చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉద్యమంలో ఉంటూ కొట్లాడిన వాళ్ళందరికేమో ఇలా యాడ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దానివల్ల ఏమైనా చాలా పత్రికలు మూసేసుకున్నారు, లేకపోతే అక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా ఆ పత్రికలకేమో మండలానికి 3, 4, 2 అక్రిడేషన్లు వస్తాయి. ఇంట్లో చిన్న పత్రికల పేరుతో పోతే అవమానాలు ఎదురవుతాయి. నీదో పత్రికనా, నువ్వు కూడా చేస్తున్నావా, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా అవమానం ఎదురవుతున్నాయి. మనమేమంటే దీనికి కారణం ఏంటంటే ఏదైతే పెద్ద సంఘాల పేరు చెప్పుకొని మేమే జర్నలిస్టులం అని చెప్పుకొని విర్రవీగేటువంటి 3, 4 లేకపోతే 5 ఈ వ్యక్తుల యొక్క ప్రవర్తనని దీనికి కారణం. దీనికి మరోటి కాదు. ఎందుకు కారణం దీనికి అంటే వాళ్ళు ఊహించుకుంటారు మేమే పెద్ద ప్రపంచంలో మొత్తం తెలిసిన వ్యక్తులం మేమే. మరి అప్పుడు ఉన్నారా అంటే అందులో 3, 4 అప్పుడు మళ్ళీ సమైక్యాంధ్రకు అనుకూలంగానే ఉన్నారు. మరి సిగ్గు విడిచి చెప్పాలంటే తెలంగాణ మూమెంట్లో తెలంగాణ లీడర్ అని చెప్పుకునే దేవులపల్లి అమరు ఆ రాష్ట్రం రాగానే ఆడపోయి అడ్వైజర్ ప్రెస్ అడ్వైజర్గా ఆంధ్ర రాష్ట్రం ఉంటాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉంటాడు, నేను తెలంగాణ ఉన్నా అంటాడు. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారాలు చాలా జరిగినాయి. ఇంకా అల్లం నారాయణ ఆయన వ్యవహారం మీ అందరికీ తెలుసు, శ్రీనివాసరెడ్డి ఆయన వ్యవహారం తెలుసు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ 3, 4 చేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ చాలా పెద్ద దెబ్బ తగులుతూ ఉంది.
ఎందుకు తగులుతుంది? ఆ ముగ్గురు నలుగురు ఏం చేస్తున్నారంటే మేమే మీడియా, మేమే ఇక్కడ జర్నలిస్ట్ లీడర్లం, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకుపోతా ఉన్నారు. నిన్న మొన్న సిరిసిల్లలో ఒక ప్రెస్ క్లబ్ ఇనాగ్రేషన్ చేసింది. ప్రెస్ క్లబ్కు ప్రభుత్వం స్థలం ఇచ్చింది, ప్రెస్ క్లబ్ ఇనాగ్రేషన్ ఇచ్చింది. ఇది కొత్తగా జరిగింది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే దీని గురించి చెప్పాల్సిన చాలా ఉన్నాయి. మన దగ్గర ప్రెస్ క్లబ్ ఉంది, ఇంకా చాలా దగ్గర ప్రెస్ క్లబ్ ఉంది. ప్రెస్ క్లబ్ ఏముంది? ప్రభుత్వం స్థలం ఇచ్చింది, ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ప్రభుత్వం కట్టించింది. మరి ప్రెస్ కార్డు ఉన్నోడు అందరు ప్రెస్ క్లబ్లో పోవచ్చు కదా? అవకాశం లేదు. శ్రీనివాసరెడ్డి యూనియన్లు ఉన్నోడే అడిగిపోవాలి. ఇక్కడ గజ్వెల్లో ప్రెస్ క్లబ్ ఉంది. దాదాపు నెలకు ఒక 4 నుంచి 5 లక్షల రూపాయల కిరాయిలు వస్తాయి నా దానికి. ఆ ప్రెస్ క్లబ్లో 20 మందో 25 మందో సభ్యులు. ఆ ప్రెస్ క్లబ్ ఉన్నప్పుడు నేను జిల్లా జనరల్ సెక్రటరీ. నా ఆ ప్రెస్ క్లబ్కు కావడానికి కూడా కారణము నేను కూడా ఒకటి. కానీ అలాంటి ఎవడున్నాడు? ఇప్పుడు ఆ ఏపీడబ్ల్యూజేకి అధ్యక్షునిగా చెప్పుకునే విరాట్ అలీ దాన్ని చెరబట్టిండు. అవి వచ్చి 5 లక్షల డబ్బులు తీసుకుంటాడు. కొత్తోనికి అలా మెంబర్షిప్ ఇయ్యారు. వాళ్ళు ఏం చేస్తారో అని తెలియదు. దానికి స్థలం ఇచ్చింది ప్రభుత్వం, కట్టించింది ప్రభుత్వం. ఎవరు అడగాలి ఇది? అంటే ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అల్లం నారాయణల సంఘం అక్కడెక్కడనో మన బగాయత్ దగ్గర 1 ఎకరమో 1000 గజాలో 2000 గజాలో వాళ్ళ యూనియన్కు ఓ స్థలం తీసుకున్నారు. అంటే నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు తీసుకుంటావు, ఆయన గవర్నమెంట్ ఉంటే ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఈయన గవర్నమెంట్ కాకుండా వీళ్ళిద్దరు ఇద్దరు కలిపి ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళే లబ్ధి పొందుతూ ఉంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైనా అడగాలన్నా వద్దా? అడిగితే వీడు చిన్న పత్రికోడు, వాని మీద కేసు బుక్ చేయి, వాడు 500 అడిగేయడానికి వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో బట్టి కేసు బుక్ చేయి. నేను కూడా ఒప్పుకుంటే 500 అడిగేయడానికి వచ్చిన మీద కేసు బుక్ చేద్దాం. మరి 2 ప్లాట్లు తీసుకున్న మీద కేసు బుక్ చేయొద్దా? పేపర్ పేరుతోటి 2 ఎకరాల జాగా తీసుకున్న మీద కేసు బుక్ చేయొద్దా? పేపర్ పేరుతోటి బ్లాక్మెయిల్ చేస్తున్న మీద కేసు బుక్ చేయొద్దా యాజమాన్యాల మీద? అంటే ఇంత వివక్ష ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. నేను అవినీతిని సమర్థిస్తలేను. వాడు పోయి ఎక్కడో అడుక్కోవడమో ఇబ్బంది పెట్టడమో నేను దాన్ని సమర్థిస్తలేను. కానీ నువ్వు పేపర్ నడిపెట్టిన యజమాని ఇద్దరు కూడా జర్నలిస్టులే. నీకు కార్డు ఉంది, నాకు కార్డు ఉంది. ఇలా చిన్న పత్రికలు వేయడానికి అక్రెడిటేషన్ కార్డు ఉన్నది, ఈనాడులో వేయడానికి అక్రెడిటేషన్ కార్డు. వాడు నువ్వు తేడా ఏం కాదు. మనం కొద్దిగా ఏమనుకుంటామంటే అరే ఆయన పెద్దోడు, ఆయన పెద్ద పత్రికల్లో పనిచేస్తున్నాను అనుకుంటున్నాం. మనం అనుకుంటాం. మనం ఆ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మన బలం అన్నది మన వార్తలు చూపించాలి. నీ వార్త నువ్వు ఎంత నిజాయితీగా రాస్తే అంత పెద్ద జర్నలిస్ట్గా నువ్వు కొనసాగలుగుతావు. అది ఏ చిన్న పత్రిక అని పెద్ద. ఇంకొకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా దేశం మొత్తం మీద మీకు కూడా తెలిసి ఉండాలి సార్, ఏ పెద్ద పత్రిక కూడా ఒక్క స్కామ్ను కూడా బయటకు తేలే. మొత్తం దేశ చరిత్రలోనే చెప్తా ఉన్నా నేను. స్కాములు బయటకు తెచ్చిన అన్నీ కూడా చిన్న పత్రికలు, సొంత పత్రికలు, వెబ్సైట్లు మాత్రమే. బోఫర్స్ లాంటి స్కామ్ కూడా వెబ్సైట్లో రాసినటువంటి వార్త ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక మిగతా పత్రికలన్నీ వాటిని విషయాన్ని పట్టుకొని తీగలాగినాయి తప్ప ఏ పెద్ద పత్రికలు కూడా ఒక్క స్కామ్ను కూడా ఇలా బయటకు తెచ్చి ప్రజలకు చూపించగలగలే కూడా. కాబట్టి మనం ఈ పత్రికలో ఉన్నామా ఆ పత్రికలో ఉన్నామా కాదు, మనం ఏ మేరకు పనిచేస్తున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేస్తే మనకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఒకటి. తర్వాత టీజేయు 2012లో తెలంగాణ మూవ్మెంట్లో స్టార్ట్ అయింది. తెలంగాణ మూవ్మెంట్లో ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. అన్నకు వీళ్ళందరికీ బాగా తెలుసు. మనం మూవ్మెంట్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు జర్నలిస్ట్ ఫోరంగా పెట్టుకున్నాం. నేను అంతకుముందు ఏపీడబ్ల్యూజేలో ఉన్న మెదక్ జిల్లాలో రామలింగారెడ్డి అధ్యక్షుడిగా, నేను జనరల్ సెక్రటరీగా ఒక 2 టర్మ్స్ పనిచేసినాం. ఆ క్రమంలో జర్నలిస్ట్ ఫోరం పెట్టినాం. ఫోరం పెట్టిన తర్వాత ఫోరాన్ని కొంతమంది నాయకులు ఒకటే సైడ్ గుంజుకుపోతూ ఉన్నారు. ఒకటే సైడ్ అంటే కేవలం అడవులలో ఉండే మావోయిస్టులు, నక్సలైట్లు ఏదైనా విషయం చెప్తే అది మాత్రమే పాటించాలా, అది మాత్రమే రాయాలి, వాళ్ళు చెప్పిందే వినాలే, ఈ రకమైనటువంటి ఒక నియంతృత్వ ధోరణి అలా వచ్చేసింది. వచ్చేసిన క్రమంలోనే కొందరు జర్నలిస్టులను ఫెడరేషన్ మన ఫోరంలో పనిచేస్తున్న వాళ్ళు కొన్ని దగ్గర అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఒక అభ్యంతరం పెట్టినాం. కాదు, మనం ఒకరికి వాళ్ళకి అనుబంధ సంఘాలం కాదు. ఎన్కౌంటర్ జరుగుతుంది, ఖండిద్దాం. పోలీసుల మీద దాడి జరుగుతుంది, దాన్ని కూడా ఖండిద్దాం. ఎన్కౌంటర్లో నక్సలైట్ చనిపోతాడు, దాన్ని ఖండిద్దాం. నక్సలైట్లు ఎవరన్నా అమాయకుని చంపేస్తే దాన్ని కూడా ఖండిద్దాం పేరుతో అని చెప్పాడు. లేదు, నక్సలైట్లు చంపేది హింస కాదు, నక్సలైట్ల మీద జరిగేదే హింస అనేది ఒక చర్చ పెట్టిండ్రు.
పెడితే లేదు దీన్ని నేను సమర్థించాను. ఎందుకంటే అంతకుముందు చాలామంది జర్నలిస్టులను ఇన్ఫార్మర్ల పేరుతో నక్సలైట్లు చంపేశారు. నువ్వు దాన్ని కూడా డిస్కషన్ పెట్టాలి కదా. అంటే లేదు అది కాదు కూడదని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉండేటోళ్ళు అందరూ ఆపే ముసుగేసుకొని వచ్చి పనిచేస్తున్న వాళ్ళు, అల్లం నారాయణ కానీ, క్రాంతి కానీ, రవి కానీ, వీళ్ళందరూ ఆ పేరుతోటి అభివృద్ధి చెంది, అంటే వాళ్ళకి ఐడియాలజీ లేదు, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, వాళ్ళు ఆ పేరుతోటి అభివృద్ధి చెందడం కోసం వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవ్వరికి ఐడియాలజీ లేదు, బొట్టు పెట్టుకుంటారు, అవసరమంటే గుళ్ళే పోతారు. మళ్ళీ మేము ఇంకోటండి, ఎందుకు పోతారు గుళ్ళకంటే మనల్ని నమ్మేయడానికి, ఇక్కడ ప్రజల్ని నమ్మేయడానికి పోతాం. నీకు నిజంగానే భక్తి ఉంటే నువ్వు పోవాలి, కానీ నీకు ఎమ్మెల్యే అయినాక గుర్తొచ్చింది ఆయన గుళ్ళకి పోవాలని క్రాంతికి. అంతకుముందేమో నక్సలైట్ ఎమ్మెల్యే కాగానే గుర్తొచ్చి ఇంకోటి అయిపోతాం. అంటే ఈ రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి మేము దీన్ని అంగీకరించమని చెప్పి బయటకు వచ్చి ఇదే వాదాన్ని పెట్టి బయట మనం ఇంకొక జర్నలిస్ట్ యూనియన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. తెలంగాణలో మొట్టమొదలు తెలంగాణ పేరుతో ఏర్పడినటువంటి జర్నలిస్ట్ యూనియన్ మనదే, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. చాలా బలంగా అన్ని జిల్లాలలో తిరిగినాం, అన్ని జిల్లాల్లో ప్రయత్నం చేసినాం, అన్ని జిల్లాలలో యూనిట్లు పెట్టగలిగినాం. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ మూమెంట్లో ఆ సంగతి, తెలంగాణ వచ్చిన తర్వాత అనేక రకాల, అంటే మనకు ఉండే శక్తి మేరకు, నాకు ఉండే శక్తి మేరకు, మన యూనియన్కు ఉండే శక్తి మేరకు అనేక కార్యక్రమాలు చేసినాం, చాలామందికి తెలుసు. అయితే అందరం మనం ఎందుకు మరి అప్పుడే బలంగా కాలేకపోయినామంటే దానికి రకరకాల కారణాలని, అప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కొందరు కపర్ ప్రసాద్ అన్న మీటింగ్కి వస్తుండంటే నా దగ్గర మిత్రులు కూడా నన్ను వచ్చి కలవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే కపర్ ప్రసాద్ ఎంబడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు ఆపేస్తుందేమో, ఎందుకు అన్నం తర్వాత హోటల్లో పోయి కలుద్దామని చెప్పి ఇంకా కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా కూడా ధైర్యంగా వచ్చి మనతో పనిచేసిన వాళ్ళు, మన ఎంబడి ఉన్న వాళ్ళు కొంత సంఖ్య తక్కువైనా బలమైనటువంటి మూమెంట్ మనం చేయగలిగినాం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రేపు జూలైలో ఒక పెద్ద సభ ఒకటి, అంటే మనకు ఈ జర్నలిస్టులుగా, నిజంగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరితో ఒక పెద్ద ఎత్తున ఒక సభను జూలై మాసంలో ఏర్పాటు చేయాలనుకున్నాం. ఏర్పాటు చేయాలనుకునే క్రమంలో మళ్ళీ ఒక పునర్నిర్మాణం చేద్దాం మనం యూనియన్ని. ఇలా గతంలో మనతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మాట్లాడిన సందర్భంలో మనకు అప్పుడు రామకృష్ణ కూడా అప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తి మూమెంట్లో. హైదరాబాద్లో కూడా బాగా చాలా పనిచేసి చాలా రకరకాల టీవీలలో మొత్తము అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసి చాలామందిని మూమెంట్లోకి తెచ్చినటువంటి వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళొకసారి మనం అందరినీ కలిపి, ఎందుకు మనం ఇప్పటిదాకా కలుపుకోలేదు, కలిపి మళ్ళొకసారి మూమెంట్ను క్రియేట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు సత్యమన్న కూడా మాకు చాలా అంటే చాలా ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. ఏమనంటే అన్న నేను ఎందుకు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది మనం చేద్దాం, ముందరికి మీరు నడవండి, ఖచ్చితంగా దీన్ని చేసి చూపిద్దాం, నేనున్నా కదా అని చెప్పి ఒక మాట మాట్లాడిన తర్వాత నిజంగా అన్న ముందర చెప్పొద్దు కానీ నిజంగా ఒక ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే ఎంతసేపు ఒంటరినా అనేటువంటి ఫీలింగ్ నుంచి లేదు, మన టీం కూడా బలంగా ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చిన తర్వాతనే మనం రామకృష్ణను ఈ మొత్తం గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో రేపు జూలైలో పెట్టేటువంటి సభకు మీదే మొట్టమొదటి కార్యక్రమం. ఎందుకంటే ఈ కుత్బుల్లాపూర్లో ఉండబడేటువంటి జర్నలిస్టులను ముందు అసలు అక్కడికే వచ్చి కలుద్దాం అనుకున్నాం. అయితే ఇక్కడ ఇలా సార్ను కలుద్దాం, ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడదామనే ఉద్దేశంతో ఇక్కడనే బాగుంటుందన్న అని చెప్పి రామకృష్ణ అనడంతో అందరం ఈడికి వచ్చినాం. మన ఐకాన్ కూడా ఏంటంటే మనం పెట్టుకున్నది కూడా ఏంటంటే మనం మొదటి నుంచి, అంతకుముందు ఒక విషయం చెప్పలేదు, తెలంగాణలో షహీద్ షోయబుల్లా ఖాన్ గారు జర్నలిస్ట్గా ఉద్యమాన్ని చేసింది. ఎప్పుడు నిజాంకు వ్యతిరేకంగా. ఈ మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చేసినటువంటి ఒక పెద్ద ఉద్యమకారుడు, గొప్ప ఉద్యమకారుడు, జర్నలిస్ట్. అయితే ఆయన్ని పూర్తిగా అప్పటి నిజాం సర్కారు హత్య చేసిన తర్వాత కనీసం తెలంగాణ గవర్నమెంట్లో ఆయనను గుర్తించలే, అంతకుముందు ఉద్యమంలో గుర్తించలే. ఆయన ఫోటో కూడా దొరకకపోతే అప్పుడు మందుగుల నరసింహారావు గారు వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ, ఆయన దగ్గరికి పోతే ఆయన దగ్గర ఉన్న చిన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తెచ్చి నేనే దాన్ని ఆర్ట్ వేయించిన, నారాయణ ఖేడ్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ తోటి షోయబుల్లా ఖాన్ గారి ఫోటో వేసి అప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేసినాం. ఇప్పుడు తిరిగే ఫోటో మొత్తం అప్పుడు నేనే ఇచ్చిన ఫోటో, షోయబుల్లా ఖాన్ గారి ఫోటో ఎక్కడ తిరిగినా అది మనము చేయించి యూనియన్ పరంగా దాన్ని వేయించినాం. దాన్ని ఎవరు రిలీజ్ చేయించినామో అప్పుడు ఉద్యమకారిని విమలక ఎంబడి మన బైరాగి మోహన్ అన్న ఉన్నాడు కదా, వాళ్ళ పాప ఉంటుంది, చిన్న పిల్ల, అప్పటి నుంచి మూమెంట్లో పాటలు పాడుకుంటుంది లేదు, ఆమెతోటి మనం ఆ క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయించాం. అంటే ఆయన ఐకాన్గా, అంటే అంత జర్నలిస్ట్ అంటే షోయబుల్లా ఖాన్ లాగా ఉండాలి, ప్రజల పక్షాన మాట్లాడిండు, ఒక జాతీయవాదిగా మాట్లాడిండు, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో అట్లా తీసుకొని చేసినాం. ఇంకోటి ఫస్ట్ నుంచి ఇలా మనము
ఈ గాంధీ మీ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ మధ్యన ఉన్నాం. గాంధీ గారు కూడా ఒక జర్నలిస్టే. ఆయన ఒక పత్రికను స్థాపించి ఆయన ఐడియాలజీని అంటే స్వతంత్ర ఉద్యమం ప్రజల్లోకి పోవడానికి కూడా చాలా ఒక ఉపయుక్తమైనటువంటి అంశం ఏంటంటే అప్పటికి కూడా జర్నలిస్టులే ఉద్యమాన్ని ముందరకు తీసుకుపోగలిగినారు అప్పుడు కూడా ఆయన. అట్లా దాని తర్వాత మీరు ఎవరిని తీసుకున్నా, ఏ గొప్ప నాయకుడిని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టులుగా రాణించి ఉద్యమంలో బలంగా ఉండి ముందుకు పోయినటువంటి వ్యక్తులు. అట్లాంటి ఒక వృత్తిలో మనం ఉన్నాం కాబట్టి మనం సమాజాన్ని అభివృద్ధి చేసే, లేకపోతే వాళ్ళని చైతన్యవంతం చేసే, అభివృద్ధి చేసే క్రమంలో కాదు చైతన్యవంతం చేసే క్రమంలో ఉన్నాం. మంచేదో చెడేదో చెప్పేటువంటి క్రమంలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా ముందరికి పోదాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అంత అంటే పూర్తిగా 100% కరెక్ట్గా ముందుకు పోతున్నట్టుగా అనిపిస్తలేదు. అనేక రకాల ఇబ్బందులు మనకు కూడా రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా అక్రిడేషన్ కమిటీ లేదు, అక్రిడేషన్ లేలే. అందులో ఎవరైతే పనిచేసినో మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే శ్రీనివాసరెడ్డి పోయి ఆడ చప్పట్లు కొట్టి భజన చేసి పాటలు పాడిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే కూర్చుండబెట్టి ఆయన్నే ఆడ డ్యాన్స్లు వేపిస్తున్నారు. నిన్న మొన్న మనకు వచ్చింది అల్లం నారాయణని కూడా అడ్వైజర్గా వేస్తారని చెప్పి ఏవో పత్రికలలో వార్తలు చూసినాం. సార్ అవునా కాదు అది వాళ్ళ విషయం. కానీ అంటే ఎక్కడున్నా న్యాయం నిజమైనటువంటి జర్నలిస్టుకు జరుగుతలేదు కాబట్టి ఆ న్యాయం కోసం మనం కొంత గొంతిప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే మనం మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో అందరం కలుద్దాం అని మొదటి నుంచి ఆ చివరి నుంచి ఫస్ట్ మొదలుపెట్టినాం. కాబట్టి మాతో గతంలో గోపాలకృష్ణ అన్న మాతో కలిసి పనిచేసిండు. ఇక్కడ మీ కమిటీని అందరినీ ఇక్కడికి రమ్మని ఈ అవకాశం కల్పించినటువంటి రామకృష్ణ కూడా ఒకసారి జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనది జాతీయ స్థాయి సంఘం, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల పేరుతోటి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మొట్టమొదటి సంఘం. మా సంఘాన్ని స్థాపించింది కూడా జవహర్లాల్ నెహ్రూ సార్. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చి మనకి ఈ సంఘాన్ని స్థాపింపజేసిండు. దీన్ని పెట్టింది కూడా ఒక తెలుగువాడు విక్రమరావు గారని, వాళ్ళ నాన్న ఇండియన్ హెరాల్డ్ పత్రికకి ఎడిటర్గా ఉండే ఆయన స్టార్ట్ చేసింది. దాన్ని కొనసాగిస్తున్నాం. దాదాపుగా ఈ అన్ని సంఘాల కంటే దేశంలో మొట్టమొదటి ఏర్పాటైనటువంటి సంఘం ఈ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టులు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలన్న. మీరు చెప్పినవి కూడా అన్నీ కూడా మా పరిధిలోనే మేము చేస్తాం. మీ సూచనలు కూడా తప్పకుండా పాటిస్తామని మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున కొత్తగా ఎన్నుకుంటున్న తరఫున కూడా మేము చెప్తామన్న. తర్వాత సత్యమన్న 2 నిమిషాలు మాట్లాడాలి. ఇంత కుదులాపూరేనా? కుదులాపూరేనా? ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా, పెద్దలకు, ప్రసాద్ గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. కుద్బులాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన జర్నలిస్టు అందరూ కూడా సిన్సియర్గా పనిచేసి జర్నలిజాన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. పలు రకాలలో కేసుల్లో ఇరుక్కొని అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జర్నలిస్ట్ అంటే కుద్బులాపూర్లో చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఎందుకంటే జర్నలిస్టులే ఒకరి మీద కేసు పెట్టుకుంటున్నారు. కొందరు ఒక ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసుకొని కేసులు పెట్టుకుంటున్నారు. చాలామంది కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఏనేళ్ళు ఇట్లా కూడా చేసుకోవడం లేదు. కానీ ఎవరైనా మన జర్నలిస్ట్ చేసినాడు కొంచెం సపోర్ట్ చేసి నీకు వచ్చింది కదా నాకు ఎలా రాలేదు అనేది ప్రయత్నం చేసుకొని ఇంకో దగ్గర తీసుకొని కలిసిపోతే బాగుంటుంది. అదొక చిన్న విషయం. జర్నలిస్ట్ అన్నప్పుడు ఎక్కడ పోయినా ఏమైనా ప్రోగ్రామ్ చేసినా మీటింగులు జరిగినా కూడా కార్యక్రమంలో ఉండి ప్రశ్నించాలి. ఫస్ట్ ప్రశ్నించడం నేర్చలేరు. వాడు ఏదైతే ప్రశ్న ఇస్తే అదే రాస్తున్నారు, ఏది చెప్తే అదే రాస్తా. అసలు నువ్వు ఓపెనింగ్ చేస్తే ఎందుకు చేస్తున్నావు? శిలాపలకం గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసాడు, లేకపోతే ఇంకోరు కాంగ్రెస్ పార్టీ వేసేంతవరకు ఏం కాలేదు. మీరు వస్తే ఎన్ని రోజుల్లో పని జరుగుతుంది, ప్రజలకు ఎంత తొందరగా న్యాయం చేయగలుగుతారు. మనం ఆ విషయంలో ఏదైనా ఏ ఇష్యూ అయినా సరే, గవర్నమెంట్ డ్రైనేజీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్సే కావచ్చు, హౌసింగ్ సొసైటీ ఏదైనా ఉండొచ్చు. అట్లా ప్రశ్నించినప్పుడు మనకు ఒక జర్నలిస్ట్గా గుర్తుపడతారు. బాబుని ఏ పత్రికని అడుగుతారు. 100 మందిలో ఉన్నారు, మీరు లేచి అడిగితే మీ పేరు సత్యం గారు, అరే ఎవరు సత్యంని ఏ పత్రిక అని అడుగుతారు. మనం అడిగే సిద్ధాంతం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మధ్యలో ఎందరు ప్రెసిడెంట్ పంపించి ఒకటే వార్త, ఎవరైనా పంపిస్తే అదే వార్త వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతుంది, అదే మన రాస్తున్నారు. మాకు పంపించే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేడియో అదే పని చేస్తున్నారు. ప్రశ్నించాలి. మనకు నచ్చింది అడుగుదాం. అదే 2 నిమిషాలు మన మైండ్ పెడితే అసలు ఈ కార్యక్రమం ఎందుకు వచ్చినాం, ఏం జరుగుతుంది,
అసలు ఈ ఆఫీస్ ఒకటి 2 నిమిషాలు ఎంక్వైరీ చేస్తే మనకు తెలిసిపోతుంది. దాన్ని ప్రశ్నించాలి మనం. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు, శిలాపలకం కూడా ఉంది, గతంలో వేసింది ఇరిగిపోయింది, మళ్ళీ మీరు కొత్త శిలాపలకం వేస్తారు, అసలు ఈ పని జరుగుతుందా జరగదా? చేస్తే ఎన్ని రోజులు ప్రజలకు న్యాయం చేస్తారు. ఇక్కడ కాన్సెన్సీ వాళ్ళకి ఎన్ని రోజులు న్యాయం జరుగుతుంది. మీకు అందరూ కూడా ఓట్లు వేస్తే మీరు గెలిచారు కదా, దానికి ఎన్ని రోజులు న్యాయం చేయగలుగుతారు. ఏదో క్వశ్చన్ వేస్తే ఏంటంటే మీకు గుర్తుపడతారు. కొందరికి యాక్సెస్ డైరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అతను రాగానే ఎమ్మెల్యే ఏం కాడు. వాడు ఎమ్మెల్యే కాకముందు సందే మనం ఏం చేస్తారో మనకు తెలిసి ఉంటాయి, తర్వాత అవుతారు, మనకు పరిచయాలు ఉండవచ్చు. కానీ ప్రశ్నించడం అనేది మంచి పద్ధతి అంటే నేను. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రగతి భవన్లో ప్రశ్న, ఎవరయ్యా ఏం ఛానల్ హిందువా, ఎందుకు మాట్లాడుతున్నావు, కూర్చో ఒక గుర్తింపు ప్రశ్నించకపోతే వాడు చెప్పినే రాసుకుంటున్నాం. ఎవరేం లేదు, వాడు ఏదో బిస్కెట్ ఇస్తాడో లేదా కవర్ ఇస్తాడు, ఏది ఇస్తాం పోయినందుకు కామన్. అవన్నీ కూడా అలా మనస్ఫూర్తి ఎలా ఇస్తాం, మేము అడగడమే కదా. వాళ్ళు ఇస్తారో తీసుకుంటాం, కొంత తీసుకోలేదు కామన్. కానీ ప్రశ్నించడం నేర్చుకోండి, ఉన్నదాన్ని వెలికి తీయండి. కామన్గా వస్తుందిరా, తర్వాత ప్రయత్నం చేస్తే వస్తే కూడా రాకపోతే సెకండ్ డబల్ కూడా అనుకొని పని చేయాలి. కానీ పోతప్పుడే ఆశతోటి ఏమో చేస్తే ఏమొస్తాను పోతే మనం ముందుకు సాగలేము. 2012 నుంచి నేను ఆదాబ్ హైదరాబాద్ పత్రిక నడుపుతున్నా. అంతకుముందు కూడా వేరే పత్రికలు కూడా చేసిన. అందులో వేరే కేబుల్ వ్యాపారం ఫస్ట్ మేము కేబుల్ నుంచి వచ్చాం, తర్వాత డిష్లు చూసినాం, ఓన్ నెట్వర్క్స్ ఉన్నాయి నాకు. ఆ తర్వాత మీడియా రంగంలోకి వచ్చేందుకు పబ్లిక్ రిలేషన్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఈరోజు కూడా చిన్న మచ్చ లేకుండా ఉన్నాం. ఇక మనం అన్ని కేసులలో ఉన్నాము, జైలుకి పోయినాము, నడుస్తున్నాము, గవర్నమెంట్ క్యాంటీగా నడిపినాము. ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఎమ్మెల్యేతో కూడా నేను చిన్న పని తీసుకోవాలి, ఒక మినిస్టర్తో పని తీసుకోవాలి. ఈరోజు వరకు నాకు యాడ్స్ కావాలని నేను డైరెక్ట్ అడిగింది అవును తెలియదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను నా పత్రికను ఎలా నడుపుకోవాలో నాకు తెలుసు, ఎలా రెవెన్యూ తెచ్చుకోవాలో నాకు తెలుసు. కాబట్టి నాకు టెన్షన్ లేదు. మామూలుగా మన దగ్గర 260 పత్రికలు చిల్లర ఉన్నాయి. 4 పేజీల పత్రికను బ్లాక్ అండ్ వైట్లో నడపలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఒక పత్రిక నడిస్తే ఆ ఫ్యామిలీ నడుస్తుంది, ఆ ఫ్యామిలీ నడిస్తే దాని మీద ఆధారపడి ఒక 4 రిపోర్టర్ ఉంటే వాళ్ళ జీవితాలు నడుస్తాయి. ఈరోజు ఆదా పత్రికలో ఉన్న వాళ్లకు ఆస్తులు ఉన్నాయి, నాకంటే పెద్ద కార్లు ఉన్నాయి. నేను సంతోషిస్తా. వాడు పెద్ద కారు కొన్నాడు కదా, వాడిని ఎట్లా కూలగొట్టని ఆలోచించవద్దు. ఒక పెద్ద కారు కొంటే నేను ఎందుకు కొనలేకపోయినా, అని నేను ఒక ఆల్టో కారు కొనుక్కోలేకపోయినా, ఎందులో నాలో ఏం లోపం ఉంది అని ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకెళ్తాం. కానీ ఈర్చపడి వాడిని ఎట్లా ఎరగొట్టాలి, వాడిని కారు లేకుండా చేయాలంటే మనం ఫెయిల్. కాబట్టి కలిసిమెలిసిగా అందరం పనిచేద్దాం. మరి అన్నగారు ప్రసాద్ అన్నగారు యూనియన్ పెట్టిండు, ఘాటుగా ఏ విషయానికైనా మీకు ముందుకు వచ్చి నిలబడతాడు. పొల్యూషన్కైనా ఎక్కడైనా సరే తెలిసి తెలియకదో తప్పు చేయొచ్చు, డిమాండ్ చేసి ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకోవడం కూడా నేర్చుకోవాలి. మనలో సపోర్ట్ చేయలేరు దొంగ అంటే మన రిపోర్టర్ని కాపాడుకోవాలి కదా. నా తమ్ముడు ఉన్నాడు, దొంగతనం చేసిండు అనగా నేను పోతా, అది తీసిండు పోయి తప్పు చేసిండు, ఏమైంది, దానికి నష్టపరిహారం జరిగిందా, దాన్ని ఏం జరిగింది తెలియక చేసిండు, కొంచెం తీసుకురానికి కూడా ప్రయత్నం చేయాలి. అట్లని కూడా వదిలేస్తే కూడా ఆగమైపోతారు కదా. ఏవో తెలిసి తెలియక కొన్ని జరుగుతుంటాయి, తెలిసి జరగవచ్చు, అవసరం బట్టి జరగవచ్చు, కావాలని చేసినా ఉండవచ్చు. ఇక కావాలని చేస్తే ఏం చేయలేము, ఇబ్బందులు పడి ఏదో ప్రయత్నం చేస్తే దాన్ని సమకూర్చుకొని చేయడం తప్పులేదు. కానీ కొన్ని ఏవైనా కూడా చూసి కలిసిమెలిసిగా ఉంటూ మనం ముందుకు సాగితే బాగుంటుందనే ఉద్దేశం. అందులో ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు గాంధీ విషయాలు ఓన్లీ మనము 500 లోటు మీదనో 10 రూపాయల లోటు మీద ఖచ్చితంగా చూస్తాం. కానీ సార్ ఎంతో ప్రయత్నించి ఎన్నో యూనివర్సిటీలలో ప్రసాద్ గారు ఎక్కడెక్కడో మీటింగ్ పెట్టి దేశాలు మన దగ్గరే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ అంతా కూడా తిరిగి ప్రచారం చేస్తూ గాంధీ కోసం ఎన్నో చెప్తా ఉన్నారు. గాంధీ చేసిన పనులు ఏంటి, పద్ధతులు ఏంటని మనకు కొన్ని మాత్రమే తెలుసు. కానీ సార్ దగ్గర చాలా ఉన్నాయి, కొన్ని తెలుసుకోవడము మనకు కూడా మంచిది. కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడ మీటింగ్ జరగడం చాలా మంచిది. ఎందుకంటే గాంధీ ఆశ్రమంలో ఉన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది ఇక్కడ మనం. కాబట్టి అందరం కలిసి ముందుకు పోదాం. ఏదైనా ప్రసాద్ గారు చెప్పినట్టు ముందుకు నడుద్దాం. మా సపోర్టు బ్యాక్ ఎండ్ నేను ఎప్పుడు ఉంటాను, నాతో అయిన సపోర్ట్ని ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికి వచ్చినందరికీ థ్యాంక్ యూ. మా చంద్రశేఖర్ కూడా థ్యాంక్ యూ. మీరు ఒకసారి మాట్లాడదాం. అన్న ఇప్పుడు చెప్పింది సత్యమన్న చెప్పిందంటే జర్నలిస్ట్గా మీరు వార్తలు రాసి మీరు ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనం కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడేషన్ కార్డ్ అనేది రాయితీ కార్డు మాత్రమే. ఆర్ఎన్ఐ ఉండి ప్రెస్ కార్డు ఉంటే 100% ఈనాడుకు గదే ఆర్ఎన్ఐ నెంబరు, గదే ప్రెస్ కార్డు. మామూలు పేపర్కి ఇప్పుడు రిపోర్టర్లుగా చేస్తారు, వాళ్ళకు పేపర్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. సంవత్సరంలో పనిచేస్తారు, వాళ్ళకు కూడా ఒక పేపరు ఒక మ్యాగజైన్ ఉంది, వాళ్ళు కూడా నడుపుతున్నారు. అయినా కూడా ఒక యజమాని దగ్గర పనిచేస్తారు. నా దగ్గర పనిచేసే దగ్గర పేపర్లు ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్కడ అబ్జెక్షన్ చెప్పను. ఆర్ఎన్ఐ కార్డు అనేదే ప్రెస్ కార్డు, అక్రెడిటేషన్ అనేది రాయితీ కార్డు మాత్రం. దానిలో ఒరిగిపోయేది ఏం లేదు.
గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ఉండి ఆ ఎమ్మెల్యేతో లింక్ ఉంటే ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇస్తే మీకు కూడా ఇస్తాడు. విపక్షం చూపిస్తే మిగతా టీం అంతా ఒకటి కావాలి, మనం ముందుకు పోతాం. కానీ అక్రిడేషన్ కార్డుని రిపోర్టర్ అంటే మనం మాట్లాడితే చెప్పి తీసుకొని డైరెక్ట్ చెప్తాను మీకు. అక్రిడేషన్ కార్డు రిపోర్టర్ అంటే వానికి తనైనా తప్పులేదు. ఎందుకంటే అక్రిడేషన్ కార్డు ఎంతమందికి ఇస్తారయ్యా? 260 పత్రికలు ఉన్నాయి, ఎన్ని కార్డులు ఇస్తున్నారు? ఎన్ని పత్రికలు? నాకు 2 కార్డులే ఉన్నాయి ఆదాపు. నమ్ముతారా మీరు? నేను అడగలే పెట్టలే, లెటర్ పెట్టలే, వాడు ఇచ్చింది మనం తెచ్చుకోపా అని చెప్పిన. నాకు అవసరం కూడా అంట. నేను నా బండికి ఎక్కడ ప్రెస్ అని ఉండదు, నేను ప్రెస్ అని చెప్పుకోను. ఎక్కడ పని చేయాలి అక్కడ పని చేసుకుంటే ఎక్కడైనా చేసుకోవడం. మన దగ్గర దమ్ము ఉండాలా. కార్డు ఉన్నా లేకపోయినా కార్డు ఉంటే కూడా దాన్ని ఎట్లా వాడాలో మొగోడు అంట. నేను మన దగ్గర చాలా మంది సార్ మేము డబ్బులు కడతాం సార్ మాకు కార్డు ఇవ్వండి. ఎందుకు పని చేస్తాను? ఏం ఆర్టికల్ పంపిస్తావు అడగాలి కదా. రోజు కార్డులు అమ్ముకోగలుగుతాను నేను ఎవరు కార్డు ఇవ్వను, అవసరం లేదని చెప్తాను. నేను ఎవ్రీ మంత్ నువ్వు స్పెషల్ ఆర్టికల్ పంపి ప్రజల కోసం రాయి, ఏమన్నా వెలికితి న్యాయం చెయ్యి, దానికోసం మాట్లాడు. ఒక 10,000 యాడ్ చేసుకోబోయి నెలకు ఒక కాన్సెన్స్ చూసుకోండి సార్, వెళ్ళయి సార్ కట్టలేం సార్. ఎందుకు చేస్తావు జర్నలిజం? ఆదాబ్లో చేస్తే 5 రూపాయలు కూడా ఫ్రీగా వద్దు, అడ్వర్టైజ్మెంట్ వేసుకోండి. నీ 10,000 యాడ్ వేసుకో, నీ కోసం నీ కాన్సెన్స్లో ఒక 8 మండలాలు ఉంటాయి మినిమం, లేకపోతే 6 మండలాలు ఉంటాయి. 6 మండలాలను మేనేజ్ చేసుకుంటూ ఎమ్మెల్యేకు టైఅప్ అవుతూ నీకు ఎమ్మెల్యేలు మాట్లాడే రైట్స్ నీకు పోయిన సార్ అని బతలాడుకోవద్దు. వాడు కూర్చోడం ముందలే కూర్చోవాలా. మనం అడకతి నీకు పోతలేం కదా. వాడు ఇచ్చే పైసలు అవసరం లేదు, వాడు ఇచ్చే ఛాయ్ కూడా అవసరం లేదు. రుబాబు కూర్చోాలి, సమస్యతో మాట్లాడాలి. ఒక ఊరికి ఒక సెక్రటరీ ఉంటాడు. ఎన్ని ఊర్లు ఉంటాయి? మండలంకి 10 ఊర్లు ఉంటాయి. 10 × 6 మండలాలు, 60 మంది సెక్రటరీలు ఉంటారు. సర్పంచులు వదిలిపెట్టండి, లీడర్లు వదిలిపెట్టండి. ఎన్ని మండలాలు ఉంటాయి? 6 మండలాలు, 6 మంది ఎంఆర్ఓలు ఉంటారు, 6 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఆఫీసర్తో టైప్ కావాలి, కలవాలి. సమస్య చేస్తుంటే మనం పని చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేది దక్కేది ఖచ్చితంగా దక్కుతుంది. కానీ ఐడియా ఉండదు, ఎవడిస్తాడా ఏది, అది కాదు మనం చేసేది. నిజాయితీని నిర్భయంగా ముందుకు పోతూ సమస్యను వెలికి తీస్తూ అక్కడ వచ్చే గ్రామాలకు ఏం చేయగలుగుతాం. ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామానికి ఏ రకంగా ఫండ్ తీయగలుగుతాం. మన తెలంగాణ నుంచి ఏం చదువుతాం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి ఏం చేయగలుగుతాం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఇస్తారు. అట్లా వెలికి తీసే ప్రోగ్రామ్ చాలా మాకు గుర్తింపు వస్తుంది. కానీ చేష్టో లేరు, రొటీన్ వచ్చినామా పోయినామా తిన్నామా పండుకున్నామా. అట్లా కాకుండా అక్రిడేషన్ కార్డు కోసం మైండ్లో తీసేయండి. ఓన్లీ రాయితీ కార్డు మాత్రమే. దానివల్ల మనకు ఏం లాభాలు వస్తున్నాయి మీరు చెప్పండి. పోనీ అక్రిడేషన్ కార్డులో ఏం లాభాలు వస్తున్నాయి? హెల్త్ కార్డు ఏడ పనిచేస్తుంది నీకు? స్టేట్ సెంట్రల్ ఇద్దరు చెప్పినారు, మనకేమైనా హెల్త్ కార్డులు పనిచేస్తున్నాయా? లేవుగా. మరి ఎందుకు అక్రిడేషన్ కార్డు మీద వెళ్ళి? అక్రిడేషన్ కార్డు వస్తే చూపిస్తే సెక్రటరీలో పోనిస్తుండా? లేదు కదా. మరి ఎందుకు? పోనీ నీకు చెక్ పోస్ట్ కాడ ఫ్రీగానే పనిచేస్తుంది అక్రిడేషన్ కార్డు, మరి లేదు ఎందుకు? ఏది అంటే నేను చెప్తున్నాను, నాకు చెప్పండి దేనికోసం పనిచేస్తుంది అక్రిడేషన్ కార్డు నాకు చెప్పండి. అక్రిడేషన్ కార్డు రేషన్ కార్డు ఎలానో ఒక రాయితీ కార్డు లాగా ఒక గుర్తింపు ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనం అడుగుతున్నాం తప్ప దానికి ఏమి అక్రిడేషన్ కార్డు ఇల్లు అంటున్నారు. ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు ఇంకా ఉన్నారు? పాతోళ్ళే దోసుక తింటున్నారు, పాతోడే పైరవేలు చేస్తున్నాడు, కొత్తోనికి అవకాశం ఇస్తలేరు. ఎక్కడ అవకాశాలు ఇస్తారు? చిన్న పత్రిక పెద్ద నాదొక పత్రిక ఈనాడేంట్లో మీ పత్రికలంతా ఉన్నోళ్ళకు చిన్నది లేదు పెద్ద లేదు, పోరాడినంత తీసుకున్నంత మీ చుట్టూ డబ్బు ఉంది, తీసుకోవడం నేర్చుకోండి. అది నిజాయితీగా. రాదన్నోనికి ఏమీ రాదు, చేసుకోగలుగుతారు. రేపొద్దు అంటే నేను అదా బంద్ చేసుకుంటా, ఏం లేదు ఆడ. నడపాలంటే నడుపుతా అంతే. వీడికి రావాలనుకుంటే వీడికి వచ్చిర్రు, రావద్దనుకుంటే ఆనే ఉంటారు కదా. ఇక్కడ రావాలంటే ఫ్రెండో ఇంకో బండి మీదో 2 బండ్ల మీదో కార్లలో ఇలా వచ్చిర్రు కదా. జీవితం కూడా అంతే, ప్రయత్నం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏదో ఒక అకృతి పడి మాత్రం చేయొద్దు. బతికిన వాళ్ళు రాయల్గా బతకాలి. ఏం జరిగితే అది జరుగుతుంది. పోయేది ఉంటే ఎప్పుడైనా పోతాం, చనిపోయేది ఉంటే బయటకు కొని చనిపోవచ్చు. బతికే ఉందనుకో వచ్చి కత్తిపోట్లు 4 పొడిచినా కూడా బతుకుంటా, ఆపరేషన్ చేస్తారు బతుకుతా. దాదేముంది జీవితం కాదు. ఉన్నండోలు నిజాయితీగా మనం ఏ వృత్తి అయినా చేయండి, జర్నలిజమే కాదు కంపెనీ కాదు, నీది చేసిన రోజులు నాది అని పని చేస్తాం. 100% ముందుకు పోతాము. లైఫ్ బాగుంటుంది, మన ఫ్యామిలీలో బాగుంటుంది. రకరకాలు మాట్లాడతారు, నేను నచ్చిందే చెయ్యి. 100 రకాలు మాట్లాడతాం, మనకేం నచ్చింది అదే చేయాలి. 100% సక్సెస్ అవుతాం. అక్రిడేషన్ కార్డు కోసం మనకి ఏమైతే అర్హతలు ఉన్నాయి దాని ప్రకారం రాకపోతే పోరాడొచ్చు. కానీ అదే ఉంటేనే నేను జర్నలిస్ట్ అనేది మైలకెళ్ళి తీసేయండి. అదొకటి నేను చెప్పేది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న చెప్పింది అది అక్రిడేషన్ గురించి, తర్వాత జర్నలిస్ట్ వార్తల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు తైల్కా ఎడిటరు మన
శ్రీ చంద్రశేఖర్ అని వచ్చిండు. తాహల్కా పత్రిక నాకు వాళ్ళది నెట్వర్క్, తాహల్కా నెట్వర్క్ అని పత్రిక ఉంది. వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దది కాకుండా పెద్దదైతే ఇక్కడ ఎందుకు వస్తావు, చిన్నోళ్ళం కనుక అందరం ఇక్కడ ఉన్నాం. తీసేయి, ఇప్పటిదాకా అన్న చెప్పేది ఎడిటర్ అంతే. అంతే కింగ్, నువ్వు ఈనాడు ఎడిటర్ ఎంతనో నువ్వు అంతే అంతే కాదు. ఉండవచ్చు, ఆయన ఎడిటర్ నీవు ఎడిటరు అంతే అంతే. అదే అంతే. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రసాద్ అన్న చెప్పినట్టు ఇప్పుడు స్కామ్లు మొత్తం చిన్న పత్రికలు తీసినాయి వాస్తవం. అప్పుడు స్కామ్ తీసిన తాలూకా అప్పుడు తీసింది కూడా అన్ని అన్నకు ప్రతి గల్లీ తెలుసు, ప్రతి విషయం తెలుసు. అన్నకు తెలియంది లేదు అన్నకి. తహల్కా పవర్ తహల్కా మీడియా నెట్వర్క్, అది తహల్కా మీడియా నెట్వర్క్. ఇక్కడ అన్న అది సంబంధం లేదు. అచ్చా, ఇప్పుడు ఎవరైనా మన దాంట్లో ఎవరు మాట్లాడతాం మనలో ఒక్క నిమిషం మాట్లాడినాక అన్నతో ఒక్క నిమిషం మాట్లాడి ఒక నువ్వు మాట్లాడక ఓకే రైట్. ముందుగా అందరికీ నమస్కారం అన్న. నేను కుత్బులాపూర్లో ఉంటా. మేమందరం కుత్బులాపూర్ జర్నలిస్టులం అండి. అక్కడి నుంచి వచ్చినాం. ఇక్కడికి మమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి మా తమ్ముడు కిషోర్ గారు అండ్ మహేష్ గారు. మాకున్న కుత్బులాపూర్లో అన్న చెప్పినట్టు సమస్యలు చాలా ఉన్నాయన్న. అయితే మేము గతంలో వేరే యూనియన్లో కూడా పనిచేసినాము. 2015లో నా సొంత పత్రిక ఉన్న గ్రాండ్ రాజధాని అని నేను సొంత పత్రిక రిజిస్టర్ చేసి నడిపించిన. ఎన్నో సమస్యలు, పత్రిక అంటేనే రోజు డబ్బుతో కూడుకున్న విషయం అది. డైలీ అది ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ అప్పుడు ప్రింట్ తీయాలి, ప్రింట్ కంపల్సరీ రావాల్సిందే. అన్ని డబ్బులన్నీ పెట్టినాము. ఆ క్రమంలో ఇక ఈ వృత్తి వదిలేసి ఇంట్లో ఉండి వేరే దాంట్లోకి పోలేము. ఏదో చేద్దాం అనుకుంటా జర్నలిజంలో ఇంట్లోనే వండుకుంటా చేస్తున్నాం. వేరే పత్రికలలో పనిచేసుకుంటూ వస్తున్నాం. కుత్బులాపూర్ నియోజకవర్గం నేను వర్క్ చేస్తున్నా. వేరే గతంలో యూనియన్లో పనిచేసినాం. చిన్న ఒక 5-6 మంది యూనియన్ల నుంచి సభ్యుల నుంచి కూడా ఈరోజు 100 మంది దాకా వచ్చేసారు. తర్వాత మాకున్న సమస్యల మీద మాట్లాడేటప్పటికి ఏమైందంటే ముందు కూర్చున్న వాళ్ళందరూ లీడర్లు అయ్యారు, బ్యానర్లు మోషన్ అందరూ లీడర్లు అయ్యారు అన్నట్టు. మేము బయటనే అక్కడనే అయిపోయినాం. ఆ ప్రెసిడెంట్ ఇవి ఇక్కడికి వచ్చే వరకు, పనిచేసిన వాళ్ళకి వచ్చే వరకు ఏమైందంటే లేదన్న మన వాళ్ళకి ఇస్తామంటే టేబుల్ దుర్చిన వాళ్ళకు, మీకు చేరేసిన వాళ్ళకి ఇస్తామని అంటే జర్నలిజం కాదు అసలు, ఇదే కాదన్న. రాజకీయాలు చేసుకుంటే అది చేసుకుంటూ నడుస్తుంది. ఇంట్లో కూడా అట్లా ఉంటే ఎట్లా అన్న ప్రశ్నించినాం మేము. నేను ఒక్కనే రీసెంట్గా బయటకు వచ్చాడు. ఆ బయట నిల్చున్నాను. నాకు నచ్చలేదు బ్రదర్ అన్న. నా ఎంబడి ఒక 50 మంది బయటకు వచ్చారు. అన్న మీరెందుకు వస్తారన్న, నాకు నచ్చలేదు, తీసుకొచ్చారు. ఓటింగ్ పెట్టమంటే ఓటింగ్ కూడా పెడతలేరు, ఏకగ్రీవం అనేసారు. సరే అభిప్రాయాలను తెలుసుకోవాలి కదా సార్. ప్రెసిడెంట్ అడిగారు, జనరల్ సెక్రటరీ ले लो भाई आप करो, छोटा आदमी है तो बड़ा आदमी क्या है, सीनियरिटी आपको काम में आता అని చెప్పాలి. అది కూడా నేను ఒక్కన బయటకు వచ్చినాం, అయిపోయింది. ఇవాళ నాకేంటంటే నేను వాళ్ళని అడిగిన, వాళ్ళు అన్న ఇంకా ప్లాట్ఫామ్ కూడా లేదు కదా అన్న, ఇంకా వేరేది కూడా మరి ఆ యూనియన్లో నువ్వే జాయిన్ తీసుకో అందరికి జాయిన్ చేసినావు అన్నారు. ప్రత్యామ్నాయం మీద ఆలోచిద్దామని నేను అనుకున్నా. కానీ మన టీం ఉంటుంది కదన్న, వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. కిషోర్ గారు కానీ మహేష్ కానీ వీళ్ళు ఎవరు మర్చిపోలేదు. నేను మర్చిపోయినా ఆ రోజుది. నేను సాయంత్రం ఇంటికి వచ్చిన వార్తలు పెట్టుకున్నా, తెల్లారి కూర్చున్నాం, మర్చిపోయినాం. కానీ ఆ సంఘటన ఏంటంటే వీళ్ళు మర్చిపోలేదు. మళ్ళీ మిమ్మల్ని ఎట్లా కన్సల్టర్ కానీ నాగరాజు గారిని తీసుకొని ఇక్కడికి వచ్చి లేదు నరసింహనే ఉండాలని చెప్పి మాట్లాడినందుకు వీళ్ళందరికీ, నా మిత్రులకు అందరికీ నిజంగా పాదాభివందనం చేస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట మీద నేనే మర్చిపోయినా, సంఘటనే మర్చిపోయినా. అసలు నా అంతా నేను తిరుగుతూనే ఉన్నా. మీరు చెప్పినట్టు ఆడిపోతారు ఇడిపోతారు, నేను తిరుగుతున్నా. కానీ వీళ్ళు వర్క్ చేసారు, వచ్చిర్రు, ఇంత దూరం తీసుకొచ్చారు. మన సంఖ్య కూడా పెరుగుతుంది అన్న, సభ్యత్వాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందులో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఇంకొకరు కూడా మేము మొత్తం చెప్పలేదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకుందామనే వచ్చినాం. తమ్ముడు చెప్పిన దాని మీదకెళ్ళి ఇంతవరకు కూడా నడుచుకుంటూ వచ్చినాం. మీరు వచ్చిన తర్వాత మాకు మంచిగా అనిపించి చెప్పినాం. సత్యవాన్ గారు కూడా నేను 2 సార్లు కలుద్దామని వచ్చిన, నల్లకుంటల ఆఫీసు నేను జాయిన్ అవుదామని వచ్చిన. అదృష్టం నాకు లేదు. మా ఆదాబాయిలో సంతోషాన్ని ఉంటాడు అక్కడ. ఇక ఏదో చిన్న రాజకీయాలు నడిచినాయి. ఇక సర్లే అన్న. భిక్షారెడ్డి గారు అని ఉంటాడు ఒక అతను, నెట్వర్క్ ఇన్ఛార్జ్ చేస్తాడు. ఆయన పరిచయం చేయించాడు. అన్న కోసం వెయిట్ చేసాం తార్నాగాల.
ఇక అన్న రాలేదు, సరే సార్ లేడంట అని వచ్చినాం. ఇక మళ్ళీ నేను పోలేదు. నాకు ఈరోజు కలిసి నిజంగా చాలా ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ నాకు పాతగాని మళ్ళీ గుర్తుకొచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా పనిచేసినాం. మా అన్న చెప్పినట్టు ఇలా అది కూడా తీస్తాను నా పాత నేను అట్లా ఈ మీటింగ్లకి అక్కడికి వెళ్ళిపోయినా. ఆ రోజు రోడ్డు మీద కూర్చొని తనలు నేను రాతరు కొట్టించుకున్నది అవన్నీ గుర్తుకొచ్చినాయి. నిజంగా కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నా తోటి కుత్బులాపూర్లో ఉన్న జర్నలిస్ట్ ముఖ్యమైన సమస్య ఏంటంటే అన్న, ఇండ్ల స్థలాలు ఒకటి, ఇంకోటి ఇన్సూరెన్స్లు ఎవరు కూడా లేవు. ఎక్కడ పోయి వచ్చినా కింద పడ్డా చేసిన బైక్ల మీద పడ్డా ఇన్సూరెన్స్లు ఒకటి లేవు. ఎక్కడనో పోతారు వాడు ఆశతోటి ఏదైనా బాబు అంటే వాడు లక్షలు తీసుకున్నాడు బాగానే ఉంటాడు. 500 కాడ నుండి వీడి ఎక్కుతాడు పోయి ఆ లక్ష తీసుకుని పోయినా బాగానే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ 500 కోసం పోయి ఎక్కుతాడు. అందరి గురించి కూడా నేను ఎక్కువ శాతం పోయేది. ఇక్కడ ఉన్న ముందు పోయి వరుసలో మాట్లాడేది. 10 రూపాయలు పెట్టాలని పెడుతుంటే తీసుకొని వస్తుంటే నేను చేస్తుంటే. ఇంకోటి అన్న, ల్యాండ్ గురించి అనే ల్యాండ్ వస్తుంది ఇస్తారు అంటారు. ల్యాండ్ కాకపోయినా కానీ ఒక ఎవరు లేదో 20 మందిని 30 మంది 40 మందిని డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకోవడం అది శాంక్షన్ చేయించినా చాలన్న. ఎంతసేపు ఉన్న ఇక్కడ 10 ఎకరాలు ఉంది అది వస్తుంది మనకి ఇది వస్తుంది మభ్యపెట్టేదానికంటే మీటింగ్లలో మాట్లాడి ఇళ్ళ స్థలాలు వస్తాయి రేపు వస్తాయి అనేదానికంటే ఏరియాకి ఆ ఏరియాకి ఇప్పుడు కుత్బులాపూర్లో 3-4 ఏరియాలలో డబుల్ బెడ్రూమ్ ఖాళీగానే పడింది. బ్లాకులు ఖాళీగానే ఉన్నాయి. అప్లికేషన్ పెట్టుకొని జిల్లా ఇన్స్టిట్యూట్ సైన్ చేయించుకొని మన లెటర్ ప్యాడ్ పెట్టుకొని ఒక 4 తిరిగినా కానీ 10 మంది పెడితే 5 మందికి వచ్చినా చాలన్న. కనీసం ఇద్దరు జర్నలిస్ట్కి ఇల్లు వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉంది, నాకు అవసరం లేదు, స్వచ్ఛంగా నాకు వద్దు రావు అని రాసిచ్చేస్తాను. చాలా మందికి ఉంది. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది. మన యూనియన్ తరఫు నుంచి కొట్లాడి కడుతూ మాట్లాడు సార్ ఒక 5 శాంక్షన్ చేయండి మీరు జిల్లా మంత్రి చేసుకున్నా కానీ. అయితే ఇంకోటి ఇన్సూరెన్స్ ప్రధాన సమస్య ఏంటంటే ఇన్సూరెన్స్లే అన్న. గవర్నమెంట్ ఎట్లకెళ్ళి పట్టించుకోవడం నా కార్పొరేటర్స్ ఉంటారు. మన సభ్యులలో ఒక 50 మంది ఉంటే అన్న మీరు మాకు ఇవ్వాల్సింది ఏం లేదు, ఒక ఇద్దరికి ఇన్సూరెన్స్లు కట్టండి. 33 మంది కార్పొరేటర్లు మా దగ్గర. ఒక ఇద్దరు కట్టి ఇన్సూరెన్స్ లేదా ఒక్కరు కడతాం ఇస్తే ఒకరు కట్టేస్తారు వాళ్ళు. అది మన యూనియన్ తరఫు నుంచి కూడా చేయాలని నాకు ఒక బాధ్యతగా తీసుకోవాలని ఉన్నాను. ఇంకోటి దుండిగల్లో కూడా 28 మంది వాళ్ళు కౌన్సిలర్లు. అన్న ఏదైనా హెల్ప్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన మీ వార్తలు వీడు రోజు రాస్తారు మనకు ఇన్సూరెన్స్ కట్టి ఫ్యామిలీకి పనిచేస్తుంది. రెగ్యులర్ వార్తలు రాసిస్తున్నా నీ గురించే తిరుగుతుండు కట్టేసే ఇన్సూరెన్స్ మాకేం అని. కనీసం వాడు ఒక ఇన్సూరెన్స్లో ఏమైనా అయినా కానీ సెట్ అయిపోతాడు మనిషి. ప్రధానమైన సమస్యలు అయ్యే ఉన్నాయి. ఏవి నేను చెప్పినా కానీ ఇళ్ల స్థలాలు అంటారు, ఇన్సూరెన్స్ అంటారు. ఇక బస్ పాసులు ఏళ్ళు చెప్తున్నాయి. ఇలా బస్ పాస్ ఎక్కి పెట్టాడు ఎవ్వరు లేడన్న. అందరికీ బండ్లే ఉన్నాయి, ఇచ్చినా కూడా వేస్ట్ అయ్యి. అక్రిడేషన్ కార్డులు అంటే కంపల్సరీ RNR కార్డులు ఉంటాయి. సంస్థలు ఇవ్వాలి అన్నిట్లో కూడా RNR నెంబర్స్ ఉన్నాయన్న. అక్రిడేషన్ అనేది అన్న చెప్పినట్టు ప్రధానమైన సమస్య కానే కాదు, అది ఈడ కూడా అవసరం పడతలేదు. నిజంగా ఎవరైతే వార్త రాస్తారో అతను నేను అంటుంటప్పుడు అందరూ ఏ పత్రిక గ్రాండ్ రాజధాని అంటుంటే చిన్న పత్రిక అని ఒక ఆయన పత్రిక అంటే చిన్న అంటే ఇంచు కొట్టిస్తాను బ్రదర్, నీకెంత ఖర్చు వస్తుందో నాకు అంతే ఖర్చు వస్తుంది. 25 రూపాయలు ప్రింటింగ్ అవుతుంది నాకు. పేపర్ ఖరీదు ఎంత 3 రూపాయలు పెట్టింది నేను. నిజంగా స్వచ్ఛందంగా వచ్చే పేపర్ కొందామన్నా 3 రూపాయలే. ఇది సమస్య. చిన్న పత్రికలు ఉండవు బ్రదర్. పత్రిక అనేది మాత్రమే ఉంటుంది అని చెప్పిన. ఇప్పుడు కూడా ఏంటంటే అన్న కుత్బులాపూర్ వరకే మేము వచ్చినాం. దీన్ని జిల్లా స్థాయిలో కూడా స్టేట్లో కూడా మా సహాయం ఎంత కావాలనో కిషోర్ అన్న గారు చెప్పినా కానీ మేము స్టేట్లో తిరుగుతాం. నేను జిల్లాలో నాకు వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్ ఉన్నాయి. నా ఎంబో టీం ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. నేను వస్తా, కలిసి పని చేద్దాం, ఆ అవకాశం కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న 2 అంశాలు తీసుకున్నాడు, చాలా మంచి. ఒకటి హెల్త్ కార్డ్స్ వాస్తవంగా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేదాంట్లో టైం ఎక్కువైతుందని చెప్పి నేను తగ్గించిన కానీ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ప్రథమం హెల్త్ ఇన్సూరెన్స్. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ బాగుండే. మనము ప్రభుత్వమే సగం కట్టేది, మనం సగం కట్టుకుంటే చాలా ఈ 900 రూపాయలలో హెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు 2.5 లక్షలు వచ్చేది. దాని తర్వాత ఈ మూర్ఖుడు కేసీఆర్ వచ్చి అన్నీ ఫ్రీ, మీకు హెల్త్ 900 కూడా మీరు కట్టవద్దని చెప్పి వాడు కట్టలే, మనల్ని కట్టేయలే. అది ఆగమై మొత్తం స్కీమ్ పోయింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించే క్రమంలో ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు. కానీ మనమే ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ని ఒకటి క్రియేట్ చేసుకొని యూనియన్ తరఫునే అన్న చెప్పినది కూడా అదే. యూనియన్ తరఫునే ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి ఏ నియోజకవర్గం కానీ నియోజకవర్గం ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. దాన్ని తీసుకుందాం ఖచ్చితంగా. అదొకటి ఇచ్చేద్దాం. తర్వాత ఇండ్ల స్థలాల గురించి కూడా మాట్లాడండి. ఇండ్ల స్థలాల గురించి వాస్తవంగా ఇప్పుడు ప్రభుత్వం ఎవరికి కూడా జర్నలిస్ట్ అని ఇండ్ల స్థలం ఇవ్వట్లే. ఏమిస్తుంది? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నది. దానికి నీకు అక్రిడేషన్ కార్డు అవసరం లే.
నీకు ఎందుకంటే బిలో పవర్టీ లైన్లు ఉండేటోళ్ళు ఎవరికైనా నువ్వు ఇండ్లు ఇస్తున్నప్పుడు మనమేమంటున్నామంటే నీ జర్నలిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళకి అండనే పెడుతున్నావు కాబట్టి 500 ఇండ్లు ఇచ్చే క్రమంలో మా ఊళ్ళో 100 ఉంటారు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది చేసేది. దీని పక్షాన నేను ఒక హామీ ఏమి ఇవ్వగలుగుతా అంటే మీరు నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండి ఎవరికి అలాట్ చేయకుండా ఉండింటే దాని మీద మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనం అక్కడ లోకల్ ఎమ్మెల్యేతోని ఎంపీ గారితోని 2 లెటర్లు తీసుకొని కలెక్టర్ గారికి పోయి ఇచ్చి కలెక్టర్ గారు ఎంబడి పడదాం. అవి ఎవరికి అలాట్ చేయలేదు, ఖాళీగా ఉన్నాయి కాబట్టి మా జర్నలిస్టులకు ఇవ్వండి అని ఒక ప్రయత్నం చేద్దాం. అది మంచిగా ఉంటుందని మీరు కొద్దిగా దాని మీద ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి మీరు మీ ఎమ్మెల్యేతోని లెటర్ తీసుకురండి. నేను రాజేంద్ర గారితో కూడా మాట్లాడి లెటర్ ఇప్పిస్తా. అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గరికి అందరం కలిసి కూడా పోదాం. నేను కూడా పోయి మనం మాట్లాడి దాన్ని ఒకటి క్లియర్ చేసేసుకుందాం. అదే నేను అయితే దీన్ని చేద్దాం ఒకటి. తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది తేడా లేదు. నువ్వు వార్తల దమ్ముంటే అది ఏ పత్రిక అయినా నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. అది ఏదన్నా కానీ ఖచ్చితంగా వస్తారు. అది కాకపోతే నువ్వు ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే వాట్సాప్ వార్తలు దయచేసి రాయకండి. వాడు వాట్సాప్లో ఎట్లా పెడితే దాన్ని మనం అట్లనే ఒక 10 పత్రికలలో వస్తుంది వార్త, సేమ్ హెడ్డింగు, సేమ్ మ్యాటరు, సేమ్ ఫోటో. నీకు దాన్ని ఏమైందంటే నీకు విలువ పోతుంది. ఫస్ట్ నిన్ను పట్టించుకోడు, వానికి అర్థమైపోతుంది ఇది వీడు జర్నలిస్ట్ కాదు, వాడు అందులో పెట్టిందని వీడు ఇంట్లో పెట్టింది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ అది చేయకండి దయచేసి. ఆ పని రాయకపోతే పోతుంది, నష్టం లేదు. కానీ 5 లైన్లు రాస్తారా 10 లైన్లు రాస్తారా, మీరు సొంతంగా మీరు వార్త రాస్తేనే మీరు జర్నలిస్ట్. ఈ కాపీ పెట్టి చాలామంది వస్తారు, అన్న నాది ఈ పత్రిక అని చూస్తే అన్నీ వేరే పత్రికలు వచ్చిన వార్తలు సేమ్ ఉంటాయి. దాంతో మనం విలువ పోతుంది. అది ఒకటి చేయకండి. ఖచ్చితంగా అన్న చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఈ ఇండ్ల స్థలాల విషయంలో మనం ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడదాం. దీనికైతే గ్రూప్ ఇన్సూరెన్స్లు చేయించే ప్రయత్నం చేద్దామన్న. ఇంకే మీరు ఎవరమ్మా? ఒక్క నిమిషాలు మాట్లాడు సార్. తర్వాత సార్ లాస్ట్ మాట్లాడు. అన్న, నా పేరు సత్యం. నేను కుత్బుల్లాపూర్ ఎలక్ట్రానిక్ మీడియా కేబుల్ టీవీ ప్రెసిడెంట్ అన్న. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందన్న. ఎందుకంటే జాతీయవాద భావాలున్న ప్రసాద్ సార్, లౌక్యం సమయస్ఫూర్తి ఉన్న అన్నగారు, తర్వాత ఆరోగ్యంట్ అది ఒక రకమైన డైనమిక్ సత్యం అని ఉండడం, రామకృష్ణ గారు సమయస్ఫూర్తి, రామ్మోహన్ గారు చాలా మోటివేషన్ ఇచ్చారన్న. ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా కిషోర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, ఈ కుత్బుల్లాపూర్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒక 2-3 యూనియన్లు అసలు వాస్తవానికి మేము అణిచివేయబడ్డం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎలా అంటే మీరు ఎలాగైతే అప్పుడు మీ రాష్ట్ర స్థాయిలో మీరు ఎదుర్కొన్న బాధలు సమస్యలు ఒక వన్ సైడ్ వెళ్తుంది ఆర్గనైజేషన్ అనుకున్న దాంట్లోకి వెళ్ళి మీరు ఒక కసితోటో లేకపోతే ఏదో మంచి సాధించాలని ఎలా అయితే వచ్చారో మా దగ్గర కూడా చెప్పుకోదగ్గ లీడర్ ఉన్నారు. ఒక పెద్ద అల్లం నారాయణ గారు మా కాన్స్టిట్యున్సీ, మారుతి సాగర్ గారు మా కాన్స్టిట్యున్సీ, ఐజేయు కౌన్సిల్ సభ్యులైన రంగు వెంకటు మా కాన్స్టిట్యున్సీ. ఇంతమంది మధ్యలో ఈ చిన్న పత్రికలని చిన్న ఛానళ్ళని మా కేబుల్ టీవీ అని చెప్పేసి మీరు అన్నట్టు ఒక గ్రూప్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే కాపీ పేస్ట్లే, వేరే ఏం లేదు, అదే హెడ్లైన్స్ వస్తుంది అన్నిట్లో. మేము ఏదైనా కొత్త తర వెళ్తే వీడిని ఏడ అగ్రెసివ్గా మాడతాను, వీడిని ఏడ దొక్కాలి, ఏం చేయాలి, ఏ కేసులు చేయాలి, వీడు ఉరుకుతున్నాడు అనే ఒక భావం బాగా క్రియేట్ చేస్తాం. అయితే దీనికి మేము ఇది సరైన వేదిక అని మేము అనుకుంటున్నాం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. ఎందుకంటే మాకంటూ మీరంటూ కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే మా హక్కుల్ని మన యూనియన్ పేరు మనం నిలబెడుతూ మేము ముందుకు వెళ్తాం. దయచేసి మీ సహకారం మాకు కావాలి. జర్నలిస్ట్ ఈజ్ నాట్ ఏ బిగ్గర్, ఈ మస్ట్ బి ఏ ట్రగ్గర్. అది సత్యమన్న గారు ఇప్పుడు చెప్పిన మాటల్లో నాకు ఇప్పుడు అనిపించింది అది రైట్. డెఫినెట్లీ మేము ఫాలో అవుతామన్నా. కుత్బుల్లాపూర్ పైన మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి మీరు దయచేసి మీ అందరి సహకారం మాకు కావాలి. ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ధన్యవాదాలన్నా. అక్కడ ఇంకొక మాట మాట్లాడుకుంటున్నారన్న, టీయూడబ్ల్యూజీ ఒక గ్రూప్ ఉంది. అంటే నేను తెల్లాలేస్తే కేబుల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కాబట్టి శాటిలైట్ వాళ్ళతో తిరుగుతుంటా. అక్కడ ఎలా అంటే నేను కూడా అన్నలానే వాదించా. అక్రిడేషన్ కార్డు ఉంది నాకు, కేబుల్ టీవీ కాబట్టి ఇచ్చారు కరస్పాండెంట్గా. వాళ్ళు ఒక రాజ్ న్యూస్ ఏదో ఉంది, వాళ్ళకు కూడా అక్రిడేషన్ ఉంది. వాళ్ళు ఎలా అంటే ఏమైనా లీడర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ చిన్నది అది అని అంటారు.
నేను లీడర్ క్లియర్గా చెప్పా, అతనికి కలెక్టరే సైన్ చేశాడు, నాకు కలెక్టరే సైన్ చేశాడు. ఐఎంపీఆర్కి వెళ్తే కమిషనర్ సైన్ చేస్తాడు. అది ఇది సేమ్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ అక్రిడేషన్ కార్డు కలెక్టర్ సైన్ చేసినాక తేడా ఏముందన్న? ఆయన వారితే నా వారితే, ఆయన నేనన్నా ఇంకా అన్నీ వేయగలుగుతా, ఆయన వేయలేడు. ఇంకా ఆయన వేయాలంటే పెద్ద పైనుంచి పర్మిషన్లు, కెమెరాలు, కథ కార్ఖాన తీసుకురా. ఇక్కడ నేను వేయాలంటే ఇమ్మీడియట్లీ వేయగలుగుతా, నేనే మైక్ తీసుకొని మాడగలుగుతా. అది మీకు చెప్పలేక అరిచి ఈ మధ్యలో వెనకాల ఉన్న వీళ్ళు మారుసార్లు అల్లం నారగాలు వాళ్ళు వీళ్ళు కొద్దిగా బాగా మాకు ఒత్తిడి ఉందన్న. దయచేసి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా టీజేయుని అక్కడ అగ్రస్థానం నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న. దయచేసి మీ సహకారం కావాలి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలన్న. మీరు అల్లం నారాయణ ఇష్యూ చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా. గజ్వెల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గజ్వెల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తే గజ్వెల్ల విరాత్ ఉంటాడు. విరాత్కు ఇండ్ల స్థలాలు కాదు, ఇండ్లే ఇచ్చారు. ఇండ్లే ఇచ్చి అన్న ఒక్క నిమిషం, ఇండ్లు ఇచ్చినప్పుడు ఇండ్ల తాళం చేయాలని విరాట్ చేతిలో పెట్టి విరాత్ ఎవరికి ఇస్తే వాడే జర్నలిస్ట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మనకు ఘర్షణ అయింది, మన పిల్లలకు రాలేదు, మనము దాని మీద గొడవ పడ్డాం. మా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడిగితే కలెక్టర్ ఏమన్నా అంటే విరాట్ తీసుకుపోయింది సార్ అంటే, వాడేవాడా అన్న నేను, నువ్వు కలెక్టర్ మీరు ఇవ్వాల్సింది మీరు ఎవరికో ఇచ్చి ఆయనకి ఇచ్చినామంటే కుదరదని చెప్పినాం. గొడవైనాక ఇదే అల్లం నారాయణ యూనియన్ వాళ్ళు కూడా ఉన్నారు ఆడ, వాళ్ళకు కూడా ఇవ్వలే. గవర్నమెంట్ టీఆర్ఎస్ది, వీళ్ళు రోజు రాసుక పూసుక తిరుగుతారు ఈడ, వాళ్ళకు కూడా ఇవ్వలే. ఇవ్వకపోతే నాకు ఫోన్ చేసి జర చూడు రాదు, అది ఇబ్బంది అవుతుందంట. అంటే నువ్వు కొట్లాడగలుగుతావంటే నీ దగ్గరికి వస్తారు జనాలు. ఇవాళ మన జనరల్ సెక్రటరీ స్వామి రాలే, నిలబెట్టి ఖచ్చితంగా గొడవ చేసి తీసుకొని ఇవాళ స్వామికి ఇల్లు వచ్చింది. మనం ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. నేను రాష్ట్రమంతా బస్ యాత్ర చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ను దించుతా అని చెప్పి ఓపెన్గా చెప్పి, కేసీఆర్ను ముఖ్యమంత్రిని ఉండనియ్యా, దించుతా ఖచ్చితంగా అని చెప్పి నేను ఒక యూనియన్ వైపున ఒక శపథం చేసి రాష్ట్రం మొత్తం 5,000 కిలోమీటర్ల బస్ యాత్ర చేసిన. అంత ధైర్యం ఎవడు చేయడు, ఎందుకంటే ఎందుకు ఏదో అడుక్కుందామా అనే లెక్కలో ఉన్నారు. నా ఎంబడున్న పిల్లలకు రాకపోతే స్వామికి వచ్చింది, కొట్లాడి తీసుకున్నాం, లేకపోతే కోర్టుకు పోతామన్నా కోర్టుకు పోయి వచ్చి తీసుకున్నాం, స్వామికి వచ్చింది. ఎల్లన్న అని మన సిద్దిపేట యూనియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, సేమ్ ఇట్లనే హరీష్ రావు దగ్గర ఫస్ట్ ఎల్లన్నకి ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇచ్చిరాడ. ఎందుకంటే రేపు కొట్లాడతాడు, ఇబ్బంది పెడతాడు అనేటువంటి ఒక భయం ఉంటుంది. కాబట్టి మనం సంఘటితంగా ఉండి కొట్లాడితే ఎవరిని అడుక్కోవాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా అన్నీ సాధించుకుంటాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకొకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరికి ఇచ్చినా సరే దాన్ని వెనక మనం పడతాం. అన్యాయం కనుక ఉండి మనకు కాకుండా వేరే వానికి వచ్చి వాడు మనకంటే జూనియర్ అయ్యి నిబంధనలకు విరుద్ధంగా వస్తే ఖచ్చితంగా కొట్లాడతాం, మనలో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రశేఖర్ అన్న ఒక నిమిషం మాట్లాడతా. ఫ్రెండ్స్ అందరికీ విషెస్. ఒకటి చెప్తా బ్రదర్, వేరే ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్కి తేడా ఉండాలి ఫస్ట్ పాయింట్. అంటే నాకున్నది చెప్తున్నా నేను. అండ్ సత్యమన్న బాగా ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి మనకు దానిలకు ఈ ఆర్గనైజేషన్లకు తేడా ఉంటుందని మీరు అందరూ మంచిగా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకెక్కువ అంటే ఆల్రెడీ అన్నీ చెప్పేసిండు అన్న, ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సేమ్ పాయింట్సే ఉంటాయి. నాకున్న అనుభవం 28 ఇయర్స్ నాకు అనుభవం. అంటే నేను ఫస్ట్ మీకు అది కూడా చెప్తున్నా, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జీఎం లెవెల్లో పోయినా. నేను ఏకైక తెలంగాణ బిడ్డను, మీకు అర్థమైండొచ్చు. సిటీ కేబుల్ రవిప్రకాష్ నేను కొలీగ్స్, అవును 97 బ్యాచ్ నేను. సత్యమైన కూడా తెలుసు. సో నా అనుభవం వద్దు. ఇప్పుడు అంటే పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరందరూ దయచేసి ఈ ప్లాట్ఫామ్ను యూజ్ చేసుకోండి. దానిలకు ఆర్గనైజేషన్లకు ఈ ఆర్గనైజేషన్ డిఫరెన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఏమన్నా అంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ కావాలి, అది నేను అనేది. ఇప్పుడు మనం ఏదో మీటింగ్లో కూర్చొని ఏదో చెప్పేసుకుంటే కాదు. అంటే నేనైతే ఇట్లనే మాట్లాడతాను బ్రదర్, తేలిక కాబట్టి నాది ఇట్లనే ఉంటాయి. ప్రశ్నించే గొంతు అంటే ప్రశ్నించాలి, మన ఆర్గనైజేషన్ కూడా మనం ప్రశ్నించాలి. ఏమన్నా మాట్లాడి కదా మాట్లాడచ్చా? నేను జనరల్గా అందుకే ఎక్కువ మాట్లాడాను. విన్నారా భయ్య? దయచేసి TUWJ HUJలు ఇవన్నీ చూసినా నేను. దానిలకు దీనిలోకి ఏమైనా డిఫరెన్స్ ఉండి మనము జర్నలిస్ట్లకు నిజంగా జర్నలిస్ట్ మీరు అన్న పాయింట్స్ ఇన్సూరెన్స్ కానీ ఎన్నో సమస్యలు నేను ఒకటి కాదు, ఆ సమస్యని 1 by 1 తీర్చుకుంటూ పోయి మనం ఏంది డిఫరెంట్గా చూపిస్తేనే అది కరెక్ట్.
సో మీరందరూ ఉండి దగ్గర ఉండి ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ట్రెజరరు ఈ కమిటీని పేర్లు ప్రకటిస్తారు. సో ఈ కమిటీకి అధ్యక్షులుగా నరసింహరావు గారిని ఎన్నుకుంటున్నాం మనం. ఎర్రోజు సత్యం గారు ప్రధాన కార్యదర్శి. మాట్లాడతాం అయిపోయి వీళ్ళిద్దరు కమిటీ చేసుకొని వాళ్ళు అక్కడ కమిటీ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ వేసుకుంటారు. వాళ్ళ కమిటీ వాళ్ళు ఎవరెవరు వేస్తే కరెక్ట్ వాళ్ళు వేసుకొని తీసుకొని మీరు ఎవరు వేసుకోవాలనో వేసుకోండి. మీ ఇద్దరినైతే అడ్వైజరు గోపాలకృష్ణ వారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ ఎన్నికలు జరుగుతాయి. ఆ రిపోర్టు వాళ్ళు స్టేట్ కమిటీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు గోపాలకృష్ణ సీనియరు, నరసింగన్న, సత్యం వీళ్ళు ఎన్నికైనరు కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు మొత్తం ఇది రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. మేడ్చల్ జిల్లాకు సపరేట్ కమిటీ ఉంటుంది. అయితే యాజ్ వెల్ యాజ్ అన్న మీరు గ్రేటర్ హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు అన్నకు తోడుగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే దాని జిల్లా కమిటీ మనకు ఆల్రెడీ శ్రీనివాస్ అని మేడ్చల్ 6TV రిపోర్టరు మీకు తెలుసు. మేడ్చల్ సిన్న జిల్లా చూస్తూ ఉన్నారు. మళ్ళీ జిల్లా కమిటీని కూడా పునర్వ్యవహరిద్దాం మొత్తం పూర్తిగా దాన్ని. అందులో గోపాలకృష్ణ అన్న బాధ్యతలు మీరు హైదరాబాద్ మళ్ళీ ఈ ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం. కాబట్టి వీళ్ళందరినీ అన్న మీరు ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక నిమిషం సార్ స్పీచ్ ఒక్క నిమిషం. ఇప్పుడు మన గాంధీవాది ఈ తరానికి మార్గదర్శం. గాంధీ అంటే మనం చూడలే కానీ గాంధీ యొక్క సిద్ధాంతాలను పాటించుకుంటూ చెప్పేవారు. ఇప్పుడు వారి సందేశం ఇవ్వాల్సిందిగా వాసవడ్ ప్రసాద్, డాక్టరేట్ వాసవడ్ ప్రసాద్ గారు సందేశం ఇచ్చి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను ఇక్కడ ఈ గాంధీ దర్శన్కి కార్యదర్శిగా ఉన్నాను. ఇవాళ ఈ సభకి విచ్చేసినటువంటి శ్రీ సత్యం గారు, తెలంగాణ స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా రామకృష్ణకి నాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం. ముఖ్యంగా వారి ఫాదర్ భూదానం సుబ్బారావు గారు అంటారు వారిని. వారు అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలికి అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్ అనమాట, తెలంగాణ ఆంధ్ర కలిపి ఇద్దరం కలిసి మొత్తం తిరిగి సర్వోదయ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ మీరు జర్నలిస్ట్ యొక్క ప్రోగ్రాం ఇక్కడ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగతం. ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు కృతజ్ఞతలు కూడాను. మీరందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా కాన్ఫిడెన్స్ కూడా ఇంకా పెరిగింది. వీ ఫీల్ వెరీ ఆనర్డ్. వీఆర్ ఆనర్డ్ బై యువర్ ప్రజెన్స్ హియర్. తర్వాత 2-3 విషయాలు మీరు మాట్లాడుతున్న నాకు అర్థమైంది ఏమిటంటే, మాట్లాడుతున్న మీటింగ్లో మళ్ళీ మాట్లాడతాను. ముఖ్యంగా ఇవాళ కొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమస్యల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బాధ కూడా వ్యక్తమైంది. మీ సంఘం, మా సంఘం, వాళ్ళిట్లా వీళ్ళిట్లాగా, ఎవరి బలం ఏమిటి, ఎట్లా చేయాలి, మన ఉనికిని ఎట్లా చాటుకోవాలి, అనేక రకాల ఈ సమస్య ప్రతి చోట ఉండేదే. కానీ దానికి సమాధానం కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ చంద్రశేఖర్ గారు చెప్పారు, తర్వాత ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సత్యం గారు కూడా చెప్పారు. ఆయన ఒకటే మాట చెప్పారు చాలా చక్కగా, మీ యొక్క వార్తలో దమ్ము ఉంటే, అది మామూలు విషయం కాదు, అది అసలు కీ ఫ్యాక్టర్ అదే. ఏమిటి దమ్ము ఉంటే కొంచెం అదొక దమ్ము అనే పదం కొంచెం నెగిటివ్గా వాడతాం సమాజంలో, రఫ్గా వాడతాం. అది కొంచెం సాఫ్ట్గా చెప్పాలంటే నేనేమంటానంటే, అసలు వార్తలో విలువ ఉందా అని, మీ వార్తలో విలువ ఉందా అని. విలువ అంటే ఏమిటి?
ప్రజలకు ఉపయోగపడే వార్తన, ప్రజలకు ఉపయోగం లేని వార్తన? మీరు రాసినటువంటి ఆ వార్తని ప్రజలు ఎందుకు చదవాలి? ఇందాక మీరు అందరూ వచ్చే ముందు నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ గాంధీ దర్శనం ఎవరైనా ఎందుకు రావాలి? ఏదైనా బెనిఫిట్ ఉంటేనే కదా వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి? అలాగే మన వార్తను చదవాలనంటే ఈ వార్త వల్ల మా వ్యక్తిత్వం ఏమైనా మెరుగవుతుందా, మాకు ఏమైనా ఆనందం కలుగుతుందా, మా ఆరోగ్యం మెరుగవుతుందా, ఏ రకంగా ఈ వార్త నాకు బెనిఫిషియల్గా ఉంటుంది అంటే ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం గనక వార్తలు రాసినట్లయితే ఆ వార్తలకి కట్టుబడి ఉంటారు ప్రజలందరూ కూడా. దే విల్ నాట్ గో అవే ఫ్రమ్ అస్. ఇది ఒకటి. ఈ విషయం మీరు అందరూ చాలా స్పష్టంగా చెప్పారు, నర్మగర్భంగా కూడా చెప్పారు దీన్ని. తర్వాత మరొక విషయం నేను మీ అందరికీ చెప్పాల్సిన ఏంటంటే, ఇక్కడ మనం ఉన్నది గాంధీ దర్శనంలో నన్ను గాంధీవాదిగా రామకృష్ణ పరిచయం చేశారు. గాంధీ విషయం ఏమిటంటే, గాంధీ పర్హాప్స్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జర్నలిస్ట్. అది మరి మీలో చాలామంది తెలిసే ఉండాలి. ఆయన ఎన్ని జర్నల్స్ నడిపాడనంటే, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇండియన్ ఒపీనియన్. సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్, తర్వాత యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ 4 పత్రికలు నడిపాడు ఆయన. ఈ 4 పత్రికల్లో కూడాను హిందీలో ఉంది, అది గుజరాతీలో ఉంది, తమిళ్లో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. అది అంటే 4 భాషల్లో జర్నల్ నడిపిన మహానుభావుడు గాంధీ గారు. తర్వాత ఆయన నడిపినటువంటి జర్నల్స్లో అడ్వర్టైజ్మెంట్ తీసుకునేవాడు కాదు. చూడండి ఇంకా అంటే దానికి ఎంత గట్స్ కావాలి అంటే మీరంతా చేయమని నేను చెప్పటం కాదు, కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం చేస్తాయి అటువంటి అనుభవాలన్నీ కూడా. అంటే ఒక్కసారి అడ్వర్టైజ్ తీసుకోవటం మొదలెట్టిన తర్వాత ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ భావాలకి అనుగుణంగా మనం కూడా తలకాయలు ఊపాలి. లేదా ప్రభుత్వం యొక్క అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అక్కడ తలకాయ ఊపాలి. ఒక్కసారి తలకాయ ఊపడం మొదలెట్టిన తర్వాత మీరు నిటారుగా నిలబడలేరు ఇంకా. ఇది ఆయనకి బాగా తెలుసు. కాబట్టి జర్నలిస్ట్ యొక్క పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అసలు ప్రజలలో ఆవశ్యకమైనటువంటి భావాలు రేకెత్తింపడం. ప్రజలలో అంటే ప్రజలకి మార్గదర్శకం ఇవ్వమని చెప్తున్నాడు ఆయన. గాంధీ గారు చెప్పింది ఏమిటంటే, జర్నలిస్టు గురించి, పత్రికల గురించి, లేకపోతే మన విలేకరుల గురించి, విలేకరుల బాధ్యత ఏమిటి, పత్రికల యొక్క బాధ్యత ఏమిటనంటే ప్రజలలో ఉండవలసినటువంటి ఆలోచన, ఉండవలసిన భావాలు, వాటి మనం పెంపొందింపజేయాలి. రెండోది నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి. మూడో పాయింట్, సమాజంలో ఏవైతే చెడుగులు ఉన్నాయో వాటిని కడిగి పారేదని చెప్పాడు, అంతేనా. సో దీనికి ఏం కావాలి? ముందు జర్నలిస్ట్ అనేవాడికి గట్స్ కావాలి, ధైర్యం కావాలి, ఇక వేరే విషయాల గురించి భయపడకూడదు. సో నేను నా విషయం చిన్న విషయం చెప్పాలి. నేను ఇందాక రామకృష్ణ చెప్పినట్టు నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడ 11 years పనిచేశాను. ఫుల్ టైం జాబ్ అది. ఏమంటారు దాన్ని, యూజీసీ శాలరీస్, వెరీ కంఫర్ట్, పెన్షనబుల్ జాబ్ అది. అయితే నాకేమనిపించిందంటే, ఏంటి ఉద్యోగం చేయటం మనం, నాకు ఇష్టమైన పని అంటే రూరల్ డెవలప్మెంట్ నాకు ఇష్టం. గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉండి, ముఖ్యంగా నేను వర్క్ చేసేది మహబూబ్ నగర్ జిల్లాలో, ఎంతో బ్యాక్వర్డ్, అక్కడ మేము పనిచేసాము. ఈ పని చేయటానికి ఈ ఉద్యోగం అడ్డొస్తున్నట్టు అనిపించింది నాకు. రిజైన్ చేసేసాను దాన్ని. రిజైన్ చేస్తే నాకు పెన్షన్ రాదు, గ్రాట్యుటీ రాదు, ₹1 బెనిఫిట్ రాదు. ఎందుకంటే మీరు 20 years కంప్లీట్ చేస్తేనే అవన్నీ వస్తాయి. కానీ అప్పటిదాకా నేను ఎక్కడ వెయిట్ చేస్తాను? 11 ఏళ్ళు కంప్లీట్ అయింది, ఇంకా 9 years వెయిట్ చేయాలి. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మనసులో కొన్ని భావాలు వస్తాయి కదా, ఈ భావాలు కొన్ని పిచ్చి భావాలు కూడా కావచ్చు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, రోడ్డు మీద పోతుంటాం, లారీ గుద్దుతుంది, లారీ కింద పడతాం, చచ్చిపోతాం, ఏమవుతుంది? ఏం కాదు, క్యా ఫరక్ పడతా హే. అరే చచ్చిపోతేనే ఏమీ కాదన్నప్పుడు నీకు ఇన్కమ్ లేకపోతే ఏమవుతుంది? అంటే అప్పుడు వచ్చిన ఆలోచన అది. ఉద్యోగానికి రాజీనామా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వ్యక్తిగతంగా ₹1 ఆదాయం లేదు. దీన్ని ఏమన్నా నేను, నో ఇన్కమ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, ఆదాయరహిత జీవన విధానం. ఏదో కొన్ని సిద్ధాంతాలు అలా చెప్తుంటాం కదా, అది ఏమవుతుందో చూద్దాం అనిపించింది నాకు.
ఇన్కమ్ లేకపోతే ఏమవుతుంది? చెప్పండి. ఉంటామా? బతకగలమా? సరే, ఉద్యోగం రాజీనామా చేస్తే మా ఇంట్లో మా పేరెంట్స్ కానివ్వండి, మా సిస్టర్స్ బ్రదర్స్, ఒరే అప్పటికి పెళ్ళి అయింది నాకు, 2 పిల్లలు కూడా అప్పటికే. నువ్వు ఉద్యోగం రాజీనామా చేస్తే నీ పెళ్ళం వదిలేస్తున్నావు అన్నారు. ఫస్ట్ థింగ్, నీ పెళ్ళం వదిలేస్తుంది, ఎందుకు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తావు అని. ఆవిడ నన్ను వదిలేలా. రిజైన్ చేసిన తర్వాత ఇప్పటిదాకా 87 అంటే ఇప్పుడు దాదాపుగా 40 ఏళ్ళు అయిందో 30 ఏళ్ళు అయిందో, 87, 97, 2007, 17. ఆవిడ వదిలేలా. ఆవిడేమన్నానంటే మొగాడంటే నువ్వురా అంది. ఎంతమందికి గట్స్ ఉంటాయి? ప్రతివాడికి లోపల భయం ఉంటుంది, ఏమైపోతుందో అని. ఇప్పుడు ఆ భయ రాహిత్యం గాంధీ యొక్క వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏమిటంటే ఫియర్లెస్నెస్. దేనికి భయం? అసలు భయపడ్డామనంటే మనం లొంగిపోతాం, లొంగిపోయినామంటే మన అస్తిత్వం పోతుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా నిలబడి మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి డోకా ఉండదు. ఇది నాకు 40 ఏళ్ళ నాకు వచ్చిన అనుభవం. అది నాకు ఆదాయం లేకపోవచ్చు, కానీ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంఫర్టబుల్. అయితే మా ఆవిడ నాకు రోజు ఇంత భోజనం పెడుతుంది, పడుకోవడానికి ఒక చిన్న బెడ్ ఉంది నాకు. ఏం కావాలి అందుకంటేను? ఎవరో పిలుస్తారు. ఇప్పటిదాకా 28 సార్లు అమెరికా వెళ్ళాను నేను. ఎవరో పిలుస్తారు, వాళ్ళు టికెట్ ఇస్తారు, భోజనాలు పెడతారు, తీసుకెళ్తారు, తిప్పుతారు, చేస్తారు. కాబట్టి ఇది ఏమిటనంటే భయపడ్డామంటే మనం పోయినట్టే, యు ఆర్ డెడ్. తర్వాత మీకు స్విమ్మింగ్ వస్తే చాలామందికి వస్తుంది కదా. స్విమ్మింగ్ రానివాడు నీళ్ళలో పడి తేవతాడు. స్విమ్మింగ్ రానివాడు నీళ్ళలో పడి తేవతాడు. బాగా లోతైన బావిలో మునిగిపోతా చచ్చిపోతాడు కదా, అని చావుడు. ఎందుకనంటే వాడు హాయిగా ఇట్లా పడుకున్నా అంటే నీళ్ళ స్విమ్ చేయకుండా తేలే ఉంటాడు కదా, అంతే కదండి. ఎందుకు చస్తాడు అంటే స్విమ్మింగ్ రాకపోవడం చావడం. వాడు భయంతో మునుగుతాడు, చస్తాడు. నీకు భయం లేకపోతే హాయిగాను యూ కెన్ సర్వైవ్ వాటర్లో, అంతే కదండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే జర్నలిస్ట్ అనేవాడికి ఏ మాత్రం భయం ఉండటానికి వీల్లేదు. నో ఫియర్. మనం సీఎం చూసినా భయం లేదు, పిఎం చూసినా భయం లేదు. ఎప్పటిదాకైతే మనలో సత్యమే గనక మన యొక్క ఆధారమైనట్లయితే, మీరు చెప్పిన వార్త దమ్ముందా అన్నారు కదా, అది ఎప్పుడు వస్తుందంటే సత్యంగా ఉంటుంది మీరు. అలా కాకుండా వాడు చెప్పాడని రాయటం, వీడు ఇచ్చాడని రాయటం, వాడి మీద ఒక వార్త రాయమంటాడు అగెన్స్ట్గాను, నీకు ఇంత ఇస్తారా వాడి మీద రాయమంటాం. ఇది ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ఏమైందన్నమాట, పేపర్లకి, వార్తలకి, లేకపోతే ఈ యొక్క జర్నలిస్ట్ ఫీల్డ్కి దీనివల్ల ఇటువంటి వాడు కొంచెం చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని మీరు ఆపగలరా? ఆపలేరు. దాని గురించి మాట్లాడకండి, నేను దాని గురించి మాట్లాడలేదు. వారు చెప్పిన మాట ఏమిటంటే మన అసోసియేషన్ హద్దు వరకు మనం కరెక్ట్గా వార్తలు రాసినట్లయితే, ప్రజా సంక్షేమానికి పనికొచ్చే వార్తలు రాసినట్లయితే మనకు బాగుంటుంది. అది ఒకటి స్పష్టంగా ఉంది. తర్వాత ఇవాళ నాకు ఈ మీటింగ్ స్టార్ట్ కావడానికంటే ముందు మన ప్రసాద్ గారు వచ్చి కాసేపు నాతో మాట్లాడారు. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా థ్యాంక్స్ మీకు. వారు స్టార్టింగ్ ఏమిటంటే నాకు ఇది కొంచెం ఇబ్బంది, ఇది ఏమిటి రాగానే ముందు గాంధీ మీద వ్యతిరేకానికి వస్తే లేస్తారు. నేనంటాను ఏదో 4 మంచి ప్రశ్నలు వేసు కదా గాంధీ గురించి, అట్లా స్టార్ట్ చేయరు. రావడమే కత్తి నూరుకుంటూ, అంటే అది ఎంత పెద్ద కత్తి ఉన్నా నాకు ఎక్కువ చూపించలేదు ఆయన. అప్పుడప్పుడు చూపిస్తున్నాడు కానీ కత్తి ఉంది నా దగ్గర జాగ్రత్త అని. అంటే ఏంటన్నమాట, ముందు గాంధీని విమర్శించడం అనేటువంటిది ఈ దేశంలో చాలా దురదృష్టం. ఇది గాంధీని విస్మరించిన సమాజం మంది. అదే మీరు బయటికి వెళ్ళినట్లయితే గాంధీ అనంగానే గాంధీ వీ లవ్ హిమ్, గాంధీ ఈజ్ ద వే, గాంధీ ఈజ్ ద ఆన్సర్. సో కొన్ని విషయాలు మాట్లాడాను వారితోటి. వారు ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి మనం తీరికకు సాయి కూడాను, వివేర్ సాయి కదా, మనం చక్కగా మాట్లాడుకుని, నేనేమంటానంటే గాంధీలో ఎన్ని విషయాలు ఉన్నాయనంటే దేర్ ఇస్ నో ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్టచ్డ్ బై గాంధీ. గాంధీ స్పృశించని మానవ అంశం లేదు. ప్రతి విషయం గురించి ఆయన పరిశోధన చేశాడు, ప్రతి విషయం రాశాడు. కాబట్టి మనం వీ హ్యావ్ టు స్టడీ గాంధీ డీప్లీ. ఎందుకు? గాంధీ కోసం చదవక్కర్లేదు, మన కోసం, మన బెనిఫిట్ కోసం. ఇదే హాల్లో మేము చాలా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ చేసాం, యూత్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవటానికి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి, మీ ఆనందాన్ని పెంచుకోవటానికి యూ స్టడీ గాంధీ. అంటే గాంధీ అంటే ఒక వ్యక్తి గాంధీ కాదు నేను చెప్పేది. గాంధీ అంటే నాకు గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఏ మహానుభావులైతే
ప్రభావితం చేశారో వాళ్ళందరి జీవితాలు చదవాలి. అంబేద్కర్ కానివ్వండి, నెహ్రూ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ ఇట్లా చేశాడయా, నెహ్రూ ఇట్లా చేశాడయా, అటువంటి మహానుభావులని జడ్జి చేసేటువంటి సామర్థ్యం మనకున్నదా? మనమెంత, మనకున్నటువంటి జ్ఞానం ఎంత? ఈ మిడిమిడి జ్ఞానంతో ఒక అంబేద్కర్నో, ఒక బుద్ధుడినో, ఒక జీసస్ క్రైస్ట్నో మనం జడ్జి చేయగలమా? చేయలేము. చేసామని ఏమిటంటే అహంకారం ఒకటి, అంధకారం ఒకటి, గుడ్డితనంతో మనం వాళ్ళని విమర్శ చేసేటట్టు అవుతుంది. సో ఏ ఒక్క మహానుభావుడు, ఏ ఒక్క ఫిలాసఫర్ ఉన్నా కూడాను వాళ్ళని మనం నమ్ముతూ వారి ప్రపంచాన్ని ప్రభావితం చేశారు కాబట్టి వారి చూపినటువంటి మార్గం ఏమిటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ఆఫ్ దోస్ గ్రేట్ పీపుల్. వాళ్ళని చదవండి జాగ్రత్తగా, అన్నీ చదవండి, ఒకటి కాదు. చదివిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ యాడ్స్టిక్ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, మనకు భావాలు ఉంటాయి కదా, అది మీ భావాలకి ఆ భావాలకి సారూప్యత ఉన్నదా, వైరుధ్యం ఉన్నదా చూడండి. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయదలుచుకుంటే యాక్సెప్ట్ చేయండి, అది రిజెక్ట్ చేయండి. నేను ఇదే హాల్లో మన భగత్ సింగ్ మీద మీటింగ్ పెట్టాను. ఇక్కడ పెడితే మా వాళ్ళ కోపాలు వచ్చాయి, గాంధీస్ కోపాలు వచ్చాయి. నువ్వేంటి భగత్ సింగ్ మీద మీటింగ్ పెడతావు వింటున్నాడు. నేనేం చెప్పానంటే భగత్ సింగ్ ఈజ్ ఎ నాన్ వైలెంట్ రెవల్యూషనరీ. ఆయన హింసావాది కాదు. భగత్ సింగ్ హింసావాది కాదు. కానీ భగత్ సింగ్ స్టాచ్యూస్ పెట్టినప్పుడు చేతితో తుపాకీ పెడతారు. ఇట్లా ఏమన్నాడు భగత్ సింగ్? ఏ బాంబ్ అండ్ ఎ పిస్టల్ కెనాట్ మేక్ ఏ రెవల్యూషన్. అటువంటి వ్యక్తి చేతిలో మీరు తుపాకీ పెట్టి స్టాచ్యూస్ పెడతారా? సో వీళ్ళందరూ కూడా భగత్ సింగ్కి అన్యాయం చేస్తున్నారు. ఐఎమ్ ఫర్ చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, ఎవరైతే రెవల్యూషన్ మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు నిష్కళంక దేశభక్తులు. వీళ్ళందరూ గాంధీ అనుయాయులు. మీకు తెలుసా విషయం? ఎవరైతే వైలెంట్గా రెవల్యూషనరీస్గా పేరు పొందిందో వాళ్ళందరూ మహాత్మా గాంధీ అనుయాయులే. సుభాష్ చంద్రబోస్ గారి, ఆల్ దీస్ పీపుల్. అయితే చౌరీ చౌరాలో గాంధీ గారు ఎప్పుడైతే సహాయ నిరాకరణోద్యమాన్ని విత్డ్రా చేసుకున్నారో, గాంధీ లాభం లేదు, మన స్వాతంత్రం రాదేమని ఒక అనుమానంతో, ఉడుకు రక్తంతో 20-25 ఏళ్ళ వయసున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు దూరం గెలిపారు. కానీ జరిగింది ఏమిటి? చివరికి వాళ్ళు 30 సంవత్సరాలు రాకుండా బ్రిటిష్ ప్రభుత్వం అందరినీ ఉరితీసి పరిస్థితి. ఇట్ ఫినిష్డ్ ఎవ్రీబడి. ఎందుకనంటే వయలెన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే అది గవర్నమెంట్కి హ్యాండిల్ చేయడం చాలా తేలిక. అదే మీరు నాన్ వైలెన్స్ మీరు వెపన్గా పెట్టారనుకోండి, వాడికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్స్ అనే వాటికి వైలెంట్ మూమెంట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు వాళ్ళకి. కానీ మీరు నాన్ వైలెంట్గా చేస్తే వాడికి పిచ్చెక్కిపోతుంది. అది ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా గాంధీ విషయం అదే జరిగింది. గవర్నమెంట్ వాజ్ రియల్లీ మ్యాడ్. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాలో గాంధీ మన భారతీయుల హక్కుల కోసం పోరాడే టైంలో గాంధీ ప్రత్యర్థి జనరల్ స్మట్స్, ప్రైమ్ మినిస్టర్ అనమాట అక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఆయన ఏమంటాడంటే ఐ డు నాట్ లైక్ యువర్ పీపుల్, అంటే భారతీయుల్ని, ఐ డు నాట్ లైక్ యువర్ పీపుల్, ఐ డు నాట్ కేర్ టు అసిస్ట్ దెమ్ ఎట్ ఆల్, బట్ వాట్ ఐ టు డూ? యూ కమ్ అండ్ హెల్ప్ అస్ ఇన్ ద డే ఆఫ్ అవర్ నీడ్. ఎప్పుడైతే గాంధీ గారు సత్యాగ్రహం ఉప్పెనగా పెకిలిచ్చున్నదో అదే టైంలో దక్షిణాఫ్రికాలో రైల్ వర్కర్స్ స్ట్రైక్లోకి వెళ్ళారు, మైన్ వర్కర్స్ స్ట్రైక్లోకి వెళ్ళారు. గవర్నమెంట్ వాజ్ ఇన్ వెరీ ఎంబరాసింగ్ పొజిషన్. అప్పుడు గాంధీ ఏం చేశాడు? అప్పుడు ఇంకొక దెబ్బ వేస్తే గవర్నమెంట్ మీద వాళ్ళు పోతారు, దాన్ని గెలుస్తాడు. చేయలేదు గాంధీ ఏమని. హీ హాజ్ విత్డ్రాన్ ద యాజిటేషన్. ఏమంటాడు చెప్పారు? నేను నీ మీద పోట్లాడుతున్నది నీ వీక్నెస్ని లెక్క చేసి కాదు, నీ ఇవాళ సమస్యలు ఉన్నా కాబట్టి నేను నా యాజిటేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను, నువ్వు బాగా మళ్ళీ బలం పుంజుకొని వస్తావు, వచ్చి మళ్ళీ కొట్లాడతాను నీతోటి, నిన్ను మాత్రం వదలను నేను అంటే. ఏమంటాడనమాట? యూ వాంట్ విక్టరీ ఓన్లీ త్రూ బై సెల్ఫ్ సఫరింగ్. నిన్ను నువ్వు కష్టపెట్టుకుని సత్యాగ్రహం చేసుకుని, అంతేగాని యూ డు నాట్ ఇంటెండ్ ఇన్ ద స్లైటెస్ట్ డ్యామేజ్ టు యువర్ అపోనెంట్. నీ యొక్క శత్రువుకి ఎటువంటి హాని నువ్వు కోరుకోవు. దట్స్ వాట్ రెడ్యూసెస్ టు షీర్ హెల్ప్లెస్. మేమేం చేయలేము నిన్ను ఇక్కడ. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవటం ముఖ్యంగా. మీరందరూ మూమెంట్లు ఉన్నారు కాబట్టి హౌ టు హ్యావ్ ద మూమెంట్స్, దీని కొంచెం ఒక ఫిలసాఫికల్ ప్రాతిపదిక, ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక మీద మనం వెళ్ళేటప్పుడు దానికి తగినటువంటి భావజాలాలు, వాటికి తగినటువంటి మెథడాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే మనం వీ విల్ రైజ్ అవర్ సెల్స్, మన సమాజం యొక్క స్థాయి కూడాను పెంచగలుగుతాం. సో ఇవాళ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా, ముఖ్యంగా ప్రసాద్ గారిని కలవటం, సత్యం గారిని కలవటం, మా సాయి గారిని కలవటం, రామకృష్ణ, మీకు చంద్రశేఖర్ గారు,
అందరికీ నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమము సన్మానం తర్వాత ముగింపు. సన్మానం ఎవరు మాట్లాడినాక ముగింపు. అందరికీ నమస్కారం. నా పేరు గోగులపాటి కృష్ణమోహన్. 97 నుంచి కేబుల్ టీవీ రంగంలో ఒక న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. మన కుత్బుల్లాపూర్లో అప్పటికి చాలా తక్కువ మంది రిపోర్టర్లు, ఒక 10 మంది 15 మంది మాత్రమే ఉండేది. ఇప్పుడు 150 దాటిపోయిన సంఖ్య ఒక కుత్బుల్లాపూర్లోనే. అయితే అప్పట్లోనే సంఘాలు ఇవన్నీ ఇప్పుడు రోడ్డు పక్క సూరారం శివాలయం ఎదురుగా ప్లాట్లు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు రాములు సార్ ఆర్డీఓ ఉండే, అప్పుడు సార్ ఎమ్మడి వాళ్ళెమ్మడి తిరిగి ప్రెజర్ చేసింది మేము, కానీ ప్లాట్లు వచ్చింది కొంతమంది సీనియర్లకి. అంటే ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ ప్లాట్ కూడా తీసుకున్న పాపన వాళ్ళు, అంటే ప్లాట్ కోసం పనిచేయలేదు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి నర్సింగ్ గారికి, సత్యం గారికి అభినందనలు తెలియజేస్తూ, మనం కుత్బుల్లాపూర్ పోగానే ఒక సంఘం పెట్టి అనగానే అందరూ మనం అడిగే ప్రశ్న కొన్ని, అంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇన్ని సంఘాలు ఉండగా మీరెందుకు సంఘం పెట్టిర్రు అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. సో వీటికి మన దగ్గర ఖచ్చితమైన ఒక ఆన్సర్ అయితే ఉండాలి. ఎందుకంటే టీజేఐ గురించి ఇది ఒక జాతీయ భావాలు గల సంస్థ. చాలా సంఘాలు ఉన్నాయి, అంటే పబ్బం గడుపుకోవడం కోసం కూడా సంఘాలు పెట్టుకున్నారు చాలామంది. బట్ ఈ సంఘం అలా కాకుండా, ఎందుకంటే నేను కూడా అన్నతో పాటు పనిచేసాం, ఇప్పుడే ఆ పాత జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నాం, ఆ ఫోటోలు అవన్నీ కూడా. అప్పుడు పృథ్వీ అన్న, విమలక్క వాళ్ళతోటి పెద్ద సభలు కూడా, సుందరయ్య విజ్ఞాన మందిలో చాలా పెద్ద కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ప్రసాద్ అన్నతోటి కలిసి. సో ఒక ఓన్లీ జాతీయ భావాలు గల సంస్థ. ఆ విధంగా మనం కుల మతాలకు అతీతంగా జాతీయ భావాలు ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వాళ్ళకు సభ్యత్వం ఇవ్వడం, మేము కూడా అట్లా కాకుండా కొంచెం ఫిల్టర్ అనేది అవసరం. మరి ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారా లేదా, ఇలాంటి కొన్ని నిర్ణయాలు కూడా పెద్దల సూచనల మీదకి పోవాల్సిన అవసరం ఉంది. అంటే పదవుల కోసమే సంఘం కాకుండా అసలు సంఘం ఎందుకు పెట్టుకుంటున్నాం, జర్నలిస్ట్ అంటే ఏంటి, జర్నలిస్ట్ బాధ్యతలు ఏంటి, ఇవి కూడా కొద్దిగా మనకు అవసరం ఉన్నది. అలాంటి ఒక మనం కార్యాచరణ, కొన్ని కార్యశాలలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మేము కౌల సంఘంలో నుంచి కౌలకు కార్యశాలలు ఏర్పాటు చేస్తాం, అసలు కావాలంటే ఎవడు ఏంది అనేది. సో మన జర్నలిస్ట్ కూడా కొన్ని కార్యశాలలు అనేటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాపీ పేస్ట్ యుగం అయిపోయింది. వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు మన గ్రూపులలోనే కొన్ని పేపర్లలో చూస్తే అందులో గారులు ఉంటాయి, ఓ లీడింగ్ ఉండదు, పాడుండదు. వాడు ఎట్లా పంపిస్తే అట్లనే వార్త వస్తుంది. అంటే ఎమ్మెల్యే పర్సన్ రాస్తాడు, వాడు ఎమ్మెల్యే గారు అనకపోతే వాని కాడొస్తూ ఉంటాడు. సో వాడు గారు పెడితే మనం కూడా అదే గారెలు పెట్టి పంపిస్తున్నాం. సో మనలో కొద్దిగా అంటే తెలియక చాలామంది ఏదో ఖాళీగా ఉండదు, ఎందుకు యూట్యూబ్లో ఏమైనా చేరితే అయిపోతుంది కదా అని చేరుతున్నారు చాలామంది. వాళ్ళు తప్పు పడతలేం. కాకపోతే ఒక జర్నలిస్ట్ అంటే ఏంది, వాళ్ళ పాత్ర అంటే ఏంది, సమాజానికి మన ప్రభుత్వానికి ఒక వారధి లాంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ వారధి కూడా టోల్గేట్లు ఎక్కువైపోయినాయి, అది పెద్ద సమస్య వచ్చింది మనకు. కాబట్టి ఇవన్నీ సమస్యలను అధిగమించుకుంటూ ఐకమత్యంగా, ఇదేదో లీడర్షిప్ అంటే ఏదో ఒక నాయకుడు అంటే 10 మందికి కలుపుకొని ముందుండి నడిచేవాడే నాయకుడు. ఆ విధంగా మరి మీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని కుత్బుల్లాపూర్లో చాలా పెద్దది రకరకాలుగా, ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నా, పోతలేను మార్కెట్లకు దాదాపు ఒక 7-8 ఏళ్ళే, పోవాలంటే సిగ్గు అవుతుంది అన్నమాట. ఎన్నిసార్లు అంటున్నా మహేష్ అన్న, రా అన్న ఏం కాదు, రా అన్నారు. మనకు ఆ లీడర్లు నమస్తే అని చెప్పి లేచి నమస్కారం పెడతారు, కానీ ఈ పక్కోడే మనని, ఈ యూట్యూబ్ ఛానల్ కదా, ఈ పక్కోడే మనోళ్ళే మనల్ని విమర్శిస్తారు. ఎమ్మెల్యే దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ సీనియర్గా వాళ్ళు ఇస్తారు, కానీ ఈ పక్కోళ్ళకే పెద్ద పెయిన్ అన్నమాట. సో మనకు శత్రువులు ఎక్కడో లేరు, మనల్లోనే ఉన్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనం చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి మీ ఇద్దరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, దయచేసి అన్న మాకు కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే మేము ముందుకెళ్తున్నామంటే ఏమన్నా మంచి అయినా చెడైనా మా వెనక ఒక సంఘం ఉంది, పెద్దవాళ్ళు ఉండు అనే ఒక ఉంటుంది. అలాంటి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కదిలి రావాల్సిన అవసరం ఉంటుందన్న. ఎందుకంటే ఏదో సంఘం ఖచ్చితంగా TUWJ అంటే ఒక లీడర్ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు విరహ తల్లి వీళ్ళందరూ కూడా మా కళ్ళ ముందు ఎదిగిన నాయకులు ఎక్కడి నుంచో పుట్టరు, మన మధ్యలో నుంచి ఒక నాయకులు మనమే తయారు చేసి వాళ్ళని పైకి పంపిస్తున్నాం. నేను సంఘటనలో న్యూస్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆయన ఒక చిన్న రిపోర్టర్ మమ్మల్ని వచ్చి కలిసిన రోజులు ఉన్నాయి. అప్పుడు మారుతి సాగర్ అవుతుంది, వీళ్ళందరూ కూడా మన మధ్యలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టలేదు నాయకులు. సో మీరు కూడా ఆ స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మన కుత్బుల్లాపూర్ది పెద్దది, అక్కడ సెట్ అయిందంటే అంత సెట్ అయిపోతుంది మ్యాక్సిమం. కాబట్టి ఒక మంచి
ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఒక ఐడి కార్డులు కూడా మనకు ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉంది పాతది. దాని ప్రకారంగా మీరు ఫస్ట్ సభ్యత్వం అంటే రుసుము కూడా మరీ సామాన్యుడికి మన దగ్గరికి వచ్చే పెద్ద పేపర్ వాళ్ళు ఏం రారు. వాళ్ళు ఆల్రెడీ ఇంట్లోనే కూర్చొని అంతా రాజకీయాలు చేస్తారు, మన దాకా రారు. మనకు వచ్చే చిన్న చిన్న వాళ్ళు కాబట్టి అన్న కొద్దిగా చిన్న మొత్తంలో సభ్యత్వం ఏదైనా ఉంటే పెట్టి సభ్యులునిగా ఫస్ట్ ఒక మెంబర్షిప్ బుక్ ఏమైనా ఉంటే కనుక ఒక ఫార్మాట్ ఇవ్వండి అన్న. అలాంటి దాంతో ఒక సభ్యత్వం తీసుకుందాము. ఆ సభ్యులందరి ఫోటోలు అవి మీరు ఆన్లైన్లోనే మ్యాక్సిమం సాఫ్ట్ కాపీలో ప్లాన్ చేయండి. మనం అందరికీ ఐడి కార్డులు కొట్టించి ఫస్ట్ మీటింగ్ అప్పుడే అన్నవాళ్ళం అక్కడికి మనం కుత్బుల్లాపూర్ పిలిపించి అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేసి అప్పుడు మనం జర్నలిస్టులకు ఏం చేద్దాం ఏంది అనేది ఆ రోజు తెలియజేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు హాల్ ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, వారు మనలో అంత పెద్దవాళ్ళు మన కోసం ఇంత సమయం కేటాయించి వారు పాల్గొనడం అనేది చాలా సంతోషం. అలాగే ఎంతో బిజీ ఉన్న సత్యమన్న గారు రావడం, అలాగే కపర ప్రసాద్ అన్న ఎక్కడి నుంచో ఎంత దూరం వచ్చి అంటే వారి సంఘమే వారు రావాలి తప్పదు. అయినా కూడా ఛానల్ తర్వాత మళ్ళీ పులి జూలు విప్పింది, మళ్ళీ ఇదే ఊపుతోటి ముందుకు వెళ్ళాలన్నా. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి నేను కూడా అసలు రావాలని లేకుండే మహేష్, కిషోర్ గారు, నరసింగన్న తప్పకుండా రా అన్న. ఇక్కడ వచ్చేదాకా నాకు నిజంగా కపర ప్రసాద్ అనేది రోజు నేను మీకు అక్కడే చెప్పేది అనుకున్నా. మనం ఒక యూనియన్ పెడదామని గ్రూప్ పెట్టినప్పుడే టీజే లాంటిది ఒకటి తీసుకుందాం అనుకున్నా, కానీ మనం లేనిపోయిన ఉచిత సలహాలు ఇక మనం రాకముందే సలహాలు ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. నిజంగా మనసులో ఉన్న కోరిక నెరవేరింది. ఇప్పుడు చాలా సంతోషం మహేష్ భాయ్. అందరికీ కూడా కొత్త మీ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. లోపలికి రా మనిషి, దా కూర్చో నువ్వు మనిషి. అరే బయట ఎందుకు నిలబడవు? అదే నమస్తే నమస్తే. కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి మన వేణుగోపాల్ రెడ్డి వచ్చారు. అదే కాకుండా ఇప్పుడు ఒక మాట్లాడవా 2 నిమిషాలు? నెక్స్ట్ టైమా? సరే. ఇంక ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. 1 నిమిషం నువ్వు మాట్లాడవా? క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు సన్మాన కార్యక్రమము ఇప్పుడు నర్సింగ్ మన ప్రసాద్ అన్నకు, తర్వాత సెక్రటరీ మన సత్యమన్నకు సన్మాన కార్యక్రమం చేస్తారు. తర్వాత సాయి గారు ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం. అందరు